నమస్కారం అండి. మొన్న 2 టాక్ షోస్ మాట్లాడినప్పుడు, ఒక చిన్న డిస్కషను మేము చేసేటప్పుడు, కొంతమంది నన్ను అడిగినటువంటి క్వెషను ఈ టాక్‌కి ప్రేరణ అయిందండి. ఆ ప్రేరణ అసలు నేను ఈ టైప్ ఆఫ్ వ్యాపారము చెయ్యటానికి పనికి వస్తానా? నా మైండ్ సెట్ దీనికి అనుగుణంగా ఉన్నదా? అనేటటువంటి అసెస్మెంట్ మనము చేసుకోవాలి అంటే గనక దానికి తగ్గ ప్రాసెస్సు ప్రక్రియ మనము అర్థం చేసుకోవాల్సినది ఏమిటి అనేటటువంటిది మనము నేర్చుకోవలసిన, లేకపోతే ఆలోచించటానికి మనకి కావాల్సినటువంటి టూల్సు, కొంత డిసిషన్ మేకింగు, కొంత ఐడియాలజీ, ఓకే, ఇవన్నీ ఇక్కడ చెప్పటానికి నా చిన్న ప్రయత్నం చేస్తాను. ఇవే పర్మనెంట్ అని కానీ, లేకపోతే ఇవి తప్పితే వేరేవి లేవని కానీ నేను ఎప్పుడూ అననండి, అనకూడదు కూడా. ఇప్పుడు మనము ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అన్నప్పుడు దానికి ఒక ఫండమెంటల్ రీజన్ ఏంటంటే, నేను ఒక లీడర్ని అవుదామని, రెండో పాయింట్ నేను సక్సెస్ఫుల్ బిజినెస్ని నేను చెయ్యాలి అనేటటువంటి పాయింట్ వెరీ మచ్ నీడెడ్ అండి. మీరు ఆ వ్యాపారవేత్తగా మొదలైనప్పుడు మీ చుట్టుపక్కల మీతో పాటు పనిచేస్తున్నటువంటి లెటస్సే మీ ఎంప్లాయీస్కి కానీ, లేకపోతే వెండర్స్కి కానివ్వండి, లేకపోతే మీ యొక్క పార్ట్నర్స్కి కానివ్వండి, ఎవరికైనా సరే మీరు ఒక పద్ధతి, దాని తర్వాత ఒక లీడర్ కింద మీరు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. అప్పుడే ఏమైపోతుందంటే కనుక మీ మీద వాళ్ళకి నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చేటప్పటికి వాళ్ళు మీ వెనక నిలబడి ఒక సైన్యంలాగా మిమ్మల్ని కాపాడతారు. సో ఇప్పుడు కెన్ కీసీ అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనాపరుడు ఈ విధంగా చెప్పారండి. యూ డోంట్ లీడ్ బై పాయింటింగ్ అండ్ టెల్లింగ్ పీపుల్ సమ్ ప్లేస్ టు గో, యూ లీడ్ బై గోయింగ్ టు దట్ ప్లేస్ అండ్ మేకింగ్ అ కేస్. ఇది ఎంత మంచి పాయింటో చూడండి. మీరు వాళ్ళకి ఒక వేలు చూపెట్టడం కానీ, లేకపోతే కనుక అక్కడికి వెళ్ళండి అని కానీ, మీరు వాళ్ళని ముందర నిలబెట్టడం చేసే కంటే కూడా మీరు అక్కడికి వెళ్ళి మీరు నిలబడి దాని తర్వాత వాళ్ళని మీ వెనకకి తెప్పించుకుంటారండి. మీ వెనకకి అంటే మీతో పాటు అని అర్థం అండి. అది అంటే దే అండర్స్టూడ్ అండ్ యాక్సెప్టెడ్ యువర్ మెథడాలజీ అనేటటువంటిది ఇంకొక పాయింట్. మనము లీడర్ ఒక్కటే అయితే సరిపోదండి. ఒక వ్యాపారానికి కావాల్సినటువంటి కోణము చాలా ఉంటుందండి. ఆ కోణాలన్నీ కనుక మనము మెల్లమెల్లగా అనాలిసిస్ అండ్ అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, వ్యాపారము ఒక పద్ధతి ప్రకారంగా నడపాలి. ఒక స్టాండర్డ్ ఆలోచన మనకి మనం దాన్ని నడిపించుకుంటా ముందరికి వెళ్ళాలి. లేకపోతే ఏమైపోతుందంటే కనుక ఇది ఒక దీన్ని మనం ఒక గ్యాంబుల్ అయిపోతుందండి. ఓకే, అంటే మనం చెప్పేది ఏంటంటే, మనం సట్టాబాజీ ఆడకూడదండి వ్యాపారం చేసేటప్పుడు. వ్యాపారము క్యాల్కులేటెడ్గా చేసేటటువంటి మెథాడికల్ అప్రోచ్, అండర్స్టాండ్ చేసుకునేటటువంటి అప్రోచ్తో మనం చేసుకోగలగాలి. ఇప్పుడు పీటర్ డ్రక్కర్ అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఓకే, ఆయన ఏం చెప్పారంటే, వెనెవర్ యూ సీ అ సక్సెస్ఫుల్ బిజినెస్ సమ్వన్ వన్స్ మేడ్ అ కరేజియస్ డిసిషన్. అంటే ఇక్కడ మనం నిర్ణయం తీసుకోవటం అనేటటువంటిది అవసరము, కానీ ఆ నిర్ణయము ఎటువంటి కారణం పరిస్థితుల్లో మనం తీసుకుంటున్నాము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ డిసిషన్ మేకర్ అండి. ఇప్పుడు మనం అనొచ్చు, ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్లో లెటెస్సే మీరు మార్కెట్ యార్డ్లో ఉన్నారు, సడన్గా అక్కడికి ఒక 4 లారీల టమాటాలు వచ్చాయి. మీరు ఆ టమాటాలని కొని ఇమీడియట్లీ వాటిని మార్కెట్లో ఒక షార్టేజ్ క్రియేట్ చేయటమో, లేకపోతే ఆ టమాటాలని గ్రేడ్ చేసేసి వాటిని చెయ్యటము అనేటటువంటిది ఒక ప్రాసెస్ చేశారనుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే కనుక జస్ట్ ఒక ట్రేడింగ్ యాక్టివిటీ అనమాట. ఓకే, ఒకళ్ళ దగ్గర కొనటమును, 2 వాళ్ళ దగ్గర అమ్మటము. ఈ యొక్క ప్రాసెస్లో మనం అర్థం చేసుకోవాల్సినవి చాలా వేరియస్ వెరైటీస్ ఉన్నాయండి. కానీ ఆ నిర్ణయం అప్పటికప్పుడు తీసుకోవాలి. ఆ నిర్ణయము
ఏంటంటే గనక మనకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిజ్ఞతతోనూ, దాని తర్వాత మనము మార్కెట్‌కి ఎంత సప్లై అవుతుంది, దాని తర్వాత మనం కొన్న వాల్యూకిను, మనం అమ్మినటువంటి వాల్యూ మధ్యలో వ్యత్యాసం ఎంతుంది, ఆ వ్యత్యాసం మనకి పాజిటివ్ ఉందా, నెగెటివ్ ఉందా అనేటటువంటిది చాలా పెద్ద గేమింగ్ ప్లాన్ అండి. దాన్నేంటంటే అది సట్టాబాజీ టైప్ చేయకూడదు. ఏంటంటే గనక అందరూ కొంటున్నారు కాబట్టి నేను కొంటాననో, లేకపోతే నా గట్ ఫీలింగ్ చెప్తుందనో కాదు. క్యాల్కులేటెడ్ డెసిషన్ చూసుకోవాలి. అసలు ఇంతకీ ఏ టైంలో కొంటున్నాము, ఏ సీజన్లో కొంటున్నాము, ఇంకా ఎన్ని లారీలు వస్తున్నాయి, దాని తర్వాత వచ్చేటప్పటికి ప్రస్తుతానికి మార్కెట్లో అవి ఎంత అవైలబుల్ ఉన్నాయి. నేను చెప్పేవి చాలా చిన్న చిన్న పాయింట్స్ అండి, కానీ పెద్ద నిర్ణయాలు అవుతాయండి. కాబట్టి ఒక కరేజియస్ డిసిషన్ మనం తీసుకుని, ఆ కరేజియస్ డిసిషన్ నుంచి ఒక్కొక్కసారి మనకి నెగిటివ్ రావచ్చు, కానీ మనం క్రమ పద్ధతితో గనక మనం తీసుకుని వాటి యొక్క ఆలోచనాపరంగా గనక మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అది చాలా చాలా మంచి నిర్ణయం అయ్యి అది మన ఎదుగుదలకి దోహదపడుతుందండి. మీరు గనక గమనిస్తే, మీరు మార్కెట్ యార్డ్లోకి వెళ్తే కొంతమంది వ్యక్తులు ఉంటారండి, వాళ్ళు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మార్కెట్లో ఉంటారు. మీరు గనక గమనిస్తే వాళ్ళు సంపాదించినటువంటి సంపద మిగతా అదే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు సంపాదించలేకపోయారు. మనం గనక గమనిస్తే వాళ్ళు ఏది కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నారు, మనం ఏవి రాంగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటటువంటిది పాయింట్ గనక మన మైండ్లో గనక పెట్టుకుంటే మనకి ఒక సరైనటువంటి దోవ మనము కనుక మార్కెట్ యార్డ్లో మనం ఇంకొక ఏజెంట్ కిందో లేకపోతే కనుక రీసెల్లర్ కిందో అవ్వాలి అంటే మనకి పని చేస్తుందండి. ఇది ఒక్కటే అని చెప్పట్లేదండి, నేను ఒక జస్ట్ మచ్చుతునకి ఒక పాయింట్ పెట్టాను. సో ఈ యొక్క టాక్లో మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనము ఒక వ్యాపారవేత్తగా మనము మొదలెడుతున్నప్పుడు మన యొక్క ఆలోచనాపరము వ్యాపారానికి అనుగుణంగా ఉండేటట్టుగా మనము దాన్ని మార్పు చేసుకోవాలండి. ఆ మార్పు చేసుకునేది ఎట్లా అంటే, ఒక పర్టిక్యులర్ యాక్టివిటీ మీద మనకి చాలా ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, జనాలకి ఫుడ్ పెట్టాలి అనేటటువంటి ఆలోచన మనకి ఉంటుంది. నేను వంట చేయగలను, నాకు వంటల మీద అవగాహన ఉంది, ఎక్కడ మంచి వస్తువులు దొరుకుతాయో నాకు కొంచెం అవగాహన ఉంది. కాబట్టి నేను ఎనలైజ్ చేసేది మిగతా వాళ్ళు చేయలేకపోతున్నారు, కాబట్టి నేను ఆ యొక్క వ్యాపారం చేసి జనాల్ని నేను కొంత పైకం తీసుకుని వాళ్ళని ఆనందింపచేస్తాను, దాని తర్వాత నేను కూడా ప్రాఫిట్లో ఆనందింపబడతాను అనేటటువంటిది ఒక చిన్న లాజిక్ ఉంటుందండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నాకు వంట చేయటం వచ్చు, లేకపోతే నేను వంట చేసే దాంట్లో తప్పులు కానీ లేకపోతే దాని యొక్క అసెస్మెంట్ నేను అప్రోప్రియేట్గా చేసుకుంటున్నాను అనేటటువంటి నిర్ణయానికి, ఆ వ్యాపారం నుంచి ధనం సంపాదించగలను అనేటటువంటి నిర్ణయానికి చాలా వ్యత్యాసం ఉండండి. ప్యాషన్ ఉంటే మనం ఎట్లా ఉంటుందంటే, నెయ్యితో చేస్తే ఈ వస్తువు అద్భుతంగా టేస్ట్ వస్తుంది అనుకునేసి మీరు నెయ్యితో చేస్తున్నారు, కానీ మార్కెట్లో 20 రూపాయలే ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కర్రీ పాయింట్ ఉంది. కర్రీ పాయింట్లో ఒక వ్యక్తి మన దగ్గరికి పప్పు కోసం వచ్చాడు అనుకుందాం. నేను చెప్పేది చాలా బేసిక్ అండి. పప్పు కోసం వచ్చాడు. ఆ పప్పు కోసం మనం 20 రూపాయలు తీసుకొని అతనికి ఒక 100 గ్రాములో 200 గ్రాములో స్టాండర్డ్ మార్కెట్లో ఎట్లా ఎంత క్వాలిటీలో ఎంత రేట్లు అమ్ముతున్నామో మనం అది ఇస్తాం. ఇప్పుడు ఈ పప్పు క్వాలిటీలో మీరు ప్రతి ఒక్క చోటికి వెళ్ళినప్పుడు పప్పు యొక్క స్ట్రక్చరు, దాని తర్వాత వచ్చేటప్పటికి దాని యొక్క ప్రజెంటేషను మారిపోతుంది. అంటే ఒకటి చిక్కగా ఉండొచ్చు, ఒకటి నీళ్ళగా ఉండొచ్చు, ఇంకొకటి వచ్చేటప్పటికి ఎర్రగా ఉండొచ్చు, పచ్చగా ఉండొచ్చు, దాంట్లోపల కొన్ని ఐటమ్స్ అంటే ఆకుకూరలో వేసి ఉండొచ్చు, లేకపోతే టమాటా వేసి ఉండొచ్చు, ఏదైనా ఉండనివ్వండి. దానికి ఒక స్టాండర్డ్ వాల్యూ మార్కెట్లో కస్టమర్ అండర్స్టాండ్ చేసుకునేది ఒక 20 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు రుచి బాగా పెరగాలి అంటే కనుక మనం దీంట్లోపల మంచిగా నెయ్యి పోపు కనుక వేస్తే కనుక మనం అమ్మగలుగుతాం. కానీ మనం పెట్టినటువంటి 20 రూపాయలకి మనం ఇస్తున్నటువంటి క్వాంటిటీకి, మనం ఇస్తున్నటువంటి క్వాలిటీకి, మనము ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నటువంటి రుచికరమైనటువంటి కూరకి ఉన్నటువంటి ప్రజెంటేషన్ మోడల్కి సంబంధం ఎంత ఉంది, దాని తర్వాత దాంట్లోంచి మనము లాభం సంపాదిస్తున్నామా లేదా అనేటటువంటిది కనుక మనము అసెస్మెంట్ చేసుకుంటే మనకి అసలు ఇంతకీ మన యొక్క ఆలోచన పరిధికిను ఆ వ్యాపారం అక్కడ మార్కెట్లో చేసే విధానానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలిసిపోతుందండి. ఇప్పుడు మనము ఒక స్టాండర్డ్ బేసిక్ లాజిక్ మీద కనుక వెళ్తే, కందిపప్పు అనేటటువంటిది ఒక సీజనల్ టైంలో మీకు అంటే అప్పుడే కనుక పంట వచ్చినప్పుడు మనకేంటంటే మార్కెట్ రేటు 100 రూపాయల కంటే పైనే ఉందండి. 100 రూపాయలు, 101 రూపాయి సంథింగ్ ఆఫ్ సచ్ సార్ట్. ఓకే,
స్టాండర్డ్ గనక యావరేజ్ బేసిస్ కింద గనక మనం తీసుకుంటే 130 నుంచి 170 రూపాయల మధ్యలో హోవర్ అవుతుందండి. ఎప్పుడు దాదాపుగా ఒక 8 నుంచి 9 నెలల మధ్యలో ఇది హోవర్ అవుతుంది. మీరు పంట కొత్తగా వచ్చింది కదా అని చెప్పి మీరు ఎక్కువ తీసేసుకుంటే కనుక అది పాడైపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా పచ్చిగా ఉంటుంది కాబట్టి పంట. దాన్ని మన జాగ్రత్తలో మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు అది అప్రస్తుతం కాబట్టి దాని మీద ముందరికి వెళ్ళటలేదు నేను. కానీ ఇప్పుడు మనము ఒక 130 రూపాయల నుంచి 150 రూపాయలు ఉన్నటువంటి ఒక పప్పుని మనము దానికి ఒక గ్యాస్ పెట్టి దాన్ని ఉడికించి దాన్ని మనం మన పప్పు రూపంలో దాన్ని కన్వర్ట్ చేసి మీరు కావాలంటే ఆకుకూర పప్పు చేయండి, లేకపోతే కనుక టమాటా పప్పు చేయండి. ఇది అయిపోయిన తర్వాత దాని ఈల్డ్ తీసుకోవాలి. సో మీరు రాసుకునే కాస్ట్ షీట్ ఎట్లా ఉంటుంది? ఒక స్టాండర్డ్ పారామీటర్స్ ఉంటాయి. మీరు ఒక 20 కూరలు చేస్తున్నారో ఆ 20 కూరల్లో పప్పు కనుక ఎక్కువ ఉంటే కనుక దాని మీద లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ పెట్టేసి ఆ రోజు యొక్క రెంట్ ఈ పప్పు నుంచి కొంత నేను సంపాదిస్తాను అనేటటువంటిది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీ ప్రతిరోజు మీకు పని చేసే 6 గంటల పని చేసేటటువంటి వంట మాస్టర్లు, నేను చెప్పేది అటు ఇటు అంతా తీసేసి యాక్చువల్ పని కనుక ఉంటే కనుక 8 గంటల పనిలో మనం వాడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగేది 5 నుంచి 6 గంటలే అండి పని. సో మీరు సపోజ్ ఒక 1000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు అంటే కనుక ఆ 1000 రూపాయలు 6 గంటలకు ఎంత అవుతుంది అనేటటువంటిది కూడా మీరు యాడ్ చేసి దాని తర్వాత మీ ఎలక్ట్రిసిటీ బిల్లు మిగతా మిసిలీనియస్ ఎక్స్పెన్సెస్కి ఒక ఫిగర్ చేసి ఒక స్టాండర్డ్ పారామీటర్ తెచ్చుకుని దాని తర్వాత మీరు చేసేటటువంటి దాంట్లో గ్యాస్ యొక్క కన్జంప్షన్ ఉంటుందండి, దాని తర్వాత యుటెన్సిల్ ఉంటుంది, అంటే మీరు క్లీనప్ ఇది ఉంటుంది, దాని తర్వాత మీ మెయింటెనెన్స్కి కొంత అమౌంట్ ఉంటుంది. ఇవంతా క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఒక ఫిగర్ దగ్గరికి వస్తారు. అంటే నేను 1 కేజీ పప్పును కనుక నేను దాన్ని ఉడకబెడితే ఆ కేజీ పప్పు ఇది, దాని తర్వాత ఇన్ని టమాటాలు వాడినాను, దాని తర్వాత ఇంత పోపు వాడినాను, ఇంత నెయ్యి వాడినాను, లేకపోతే ఇంత మసాలాలు వాడినాను అనేటటువంటిది ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ తీసుకుని ఆ బేసిక్ క్యాలిక్యులేషన్లో దాన్ని ఎజంప్షన్ బేస్డ్ క్యాలిక్యులేషన్ అంటాము. ఎజంప్షన్ బేస్డ్ క్యాలిక్యులేషన్ ఫ్యాక్ట్స్ మీద డిపెండెంట్ ఉండదు. ఎజంప్షన్ అంటే కనుక ఒక ఆలోచన, కానీ మన క్యాలిక్యులేటెడ్ షీట్లో ఆ రోజు మనకి ఇంత సేల్ అవుతుంది అనేటటువంటిది ఒక ఎజంప్షన్ ఉంటుందండి. ఓకే, సో ఆ సేల్ యొక్క ప్రకారంగా మీ యొక్క అమౌంట్ ఆఫ్ పప్పు మీరు దాన్ని వండటం అనేటటువంటిది మీరు చూసుకుంటారు. అందుకనే ఎజంప్షన్ బేస్డ్ క్యాలిక్యులేషన్ అన్నాను. సో దాని ఈల్డ్ చూసుకుంటారు. అంటే మీరు ఇంత చేసిన తర్వాత దాదాపుగా అది 2 కేజీల పప్పు అయింది. సో ఈ మొత్తానికి ఎంత వాల్యూ అయింది, దాని తర్వాత ఇది ఎన్ని పోర్షన్లు అవుతుంది. మీరు 200 గ్రాములు కనుక మీరు కన్వర్ట్ చేసుకుంటే ఆ 200 గ్రాములు కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీరు మొత్తం ప్యాకెట్లు వేస్ట్ కాకుండా లేకపోతే కనుక ఒక 20% వేస్టేజ్ పెట్టుకుని మీరు అవుట్పుట్ అయ్యేదాన్ని యొక్క క్యాలిక్యులేషన్ మీరు తీసుకుంటే అసలు ఎంతకై మీరు దాని లోపల లాభం సంపాదిస్తున్నారా లేకపోతే నష్టం సంపాదిస్తున్నారా అనేటటువంటిది వస్తుంది. చాలామంది ఈ ఇవంతా మనం చేయాల్సినటువంటిది వేస్ట్ అనేటటువంటిది వాళ్ళు నాకు చెప్తారు. అంటే ఇక్కడ మనం ఏంటంటే 2 రకాల మోడల్స్ ఉన్నాయండి. ఓకే, మనము క్యాలిక్యులేట్ చేయాల్సింది అసలు మనం ఎజంప్షన్ చేసింది ఏంటి, ఆ ఎజంప్షన్ ప్రకారంగా ఉన్నటువంటి వాస్తవం ఏంటి. ఎజంప్షన్లో మీకు ఏంటంటే మీరు అన్ని వెక్టర్లు ఫిక్సప్ చేసుకుని మీరు ఒక క్యారెక్టర్కి వచ్చారు. ఆ క్యారెక్టర్లో నేను ఇవాళ ఇంత పప్పు నాకు అవసరము అని చెప్పి దాని ప్రకారంగా ఆ ఏదర్ ఈక్వల్ లేకపోతే కనుక దానికి కొంత తక్కువ లేకపోతే కొంచెం ఎక్కువ కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ సంథింగ్ యూ విల్ యాక్చువల్లీ ట్రై టు డూ దిస్. ఈ యొక్క క్యాలిక్యులేషన్లో మీరు ఎండ్ ఆఫ్ ద డేలో అంటే కనుక మీకు ఇప్పుడు ఏంటి, మీరు ఫ్యాక్చువల్ అసెస్మెంట్ ఒకటి చేసుకునేసి నాకు ఇంత వ్యాపారం జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంత నేను వండుకోవాలి, ఇంత వండుకుంటే నాకు లాస్ ఎక్కువ అమ్ముడు పోయిన తర్వాత వేస్టేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఇంత వచ్చినటువంటి ఒక ఫ్యాక్షన్ ఫిగర్స్ని అసెస్మెంట్ చేసుకున్న తర్వాత అమ్ముడు పోయేటప్పటికి దాని మీద అది మొత్తము అమ్ముడు పోవచ్చు, లేకపోతే కనుక షార్టేజ్ పడవచ్చు, లేకపోతే కనుక ఎక్సెస్ వేస్ట్ అయిపోవచ్చు అండి. ఓకే, సో అంటే కనుక బొటాబొటిగా ఎప్పుడూ అవ్వండి ఈ వ్యాపారంలో. అయితే మనము గమనించాల్సినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే కనుక యాక్చువల్లో ఆ రోజు అయినటువంటి ఫ్యాక్టరు మన ఎజంప్షన్స్ మన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ యొక్క మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్కి అయినటువంటి దాంట్లో మనము క్యాలిక్యులేట్ చెయ్యనిది ఏమిటి అనేటటువంటిది ఒక బేసిక్ అసెస్మెంట్ చేసుకొని చెయ్యాలి. ఇట్లా మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక పర్టికులర్ టైంకి ఒక రీజనబుల్ మ్యాథమెటికల్ మోడల్ మనము డెవలప్ చేసుకుంటామండి.
రీజనబుల్ మ్యాథమెటికల్ మోడల్లో మీ యొక్క 3D డయాగ్రాము మీ యొక్క స్ట్రక్చర్లో చూసుకోవాలి. దాని లోపల వేరియస్ వెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత మాట్లాడదాము, కానీ అది మనకి అవసరము. కాబట్టి ఫ్యాక్చువల్ వర్సెస్ యాక్చువల్ అనేటటువంటి దాంట్లో మనము ఇనిషియల్ చేసుకునేది, మొదలు పెట్టేటప్పుడు చేసుకునేది సిమ్యులేషన్ అంటామండి. సిమ్యులేషన్ మోడల్ బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ఓకే, దాని తర్వాత మనం ఏం చేయాలి, మనము ఉన్నటువంటి పాత పద్ధతులు ఏమన్నా ఉన్నాయా? పాత పద్ధతులు అంటే ఏరియా ఎక్కడైతే ఉంటున్నామో ఆ ఏరియాలో ఎవరికైతే అనుభవం ఉందో వాళ్ళు అన్నారు, అరే రోజుకి మనకి ఇంత అమ్ముడు పోతుంది అని మీకు ఒక మోడల్ చెప్పారు. దాన్ని మనము వింటేజ్ మోడల్ అంటున్నాం. అది అతనికి వర్కౌట్ అయింది. అతను మ్యాథమెటికల్ చేశాడా లేకపోతే గెస్ వర్క్లో చేశాడా అనేటటువంటిది మనకు అప్రస్తుతం అండి. అతను ఒక కరెక్ట్ ఫిగర్కి వచ్చాడు అంటే కనుక వితౌట్ ఏంటంటే కనుక హిజ్ ఆర్ హర్ నాలెడ్జ్ ఏమైపోతుందంటే కనుక ఈ యొక్క ఫ్యాక్టర్స్ దాని మీద ఎసెస్ అయిపోయేసి ఒక రైట్ డిసిషన్కి అతను అరైవ్ అయ్యాడు. సో ఆ రైట్ డెసిషన్ మనం కూడా చూసుకుని ఒక మోడల్కి మనము రావాలి. దాని తర్వాత మూమెంట్ ఇన్ ది మార్కెట్ అనేటటువంటిది కూడా మనము వింటేజ్ మోడల్ ఒకటి ఉన్నప్పుడు మార్కెట్లో అసలు ఇంతకీ ఎంత మూవ్ అవుతుంది అనేటటువంటిది మనం ఒక ఎజంప్షన్ చేసేసి దాని ప్రకారంగా మనము వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ ఇన్కార్పొరేట్ చేసి, అవన్నీ నేను ఇక్కడ మాట్లాడటం లేదండి, ఓకే, అవి పెట్టి మనము ముందరికి వెళ్ళాలి. ఓకే, ఇది ఒక రీజనబుల్ అసెస్మెంట్ మోడల్కి వెళుతుంది. దాని తర్వాత ఆ యొక్క ప్రోడక్ట్లో మీరు మీ యొక్క సేల్ని ప్రాఫిటబుల్ వెంచర్ వైపు మీరు మూవ్ చేసుకోగలుగుతున్నారు. మీ దగ్గర ఒక 20 ప్రోడక్ట్లు కనుక మీరు ట్రేడింగ్ అంటే మీరు చేసి అమ్మటం కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐ యూజ్ ద టర్మ్ కాల్డ్ ద ట్రేడింగ్. ఎందుకంటే మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేయటమా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొని వచ్చి అమ్మటమా అనేటటువంటిది నాకు ఒకటే అండి. మీరు కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే మ్యానుఫ్యాక్చర్ యొక్క ప్రాసెస్ అసెస్మెంట్స్ మీరు చూసుకోవాలి, అది వేరే వెక్టర్ అండి ఆల్టుగెదర్. మీరు వేరే వాళ్ళ దగ్గర కొంటుంటే కనుక మీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క రిస్క్ అంతా రాదు కానివ్వండి, అతని ప్రాఫిట్ మీరు అతనికి పే చేస్తున్నారు అంటే కనుక ఐ కాల్ ఇట్ యాజ్ ద పెయిన్ వాల్యూ అసెస్మెంట్ అనుకుందాం మనం. అది పెయిన్ వాల్యూ అసెస్మెంట్ అంటే మనకి ఎంత పెయిన్ మనకి రిలీజ్ అయింది దానివల్ల, బయట నుంచి కొనుక్కొచ్చి మనం ట్రేడ్ చేయడం వల్ల అనేటటువంటిది మనం అసెస్ చేసేసి ఆ పెయిన్ వాల్యూ వర్సెస్ ది యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉండేటటువంటిది చూసుకుంటే కనుక మీకు ఎంత ఆ యొక్క ఇబ్బంది తగ్గింది, దానివల్ల మీరు ఎంత రిలాక్స్ అయ్యారు అంటే కనుక ఇబ్బంది అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ సెంటర్ అనేటటువంటిదో లేకపోతే కనుక మీకు ఒక కర్రీ పాయింట్ అనుకుంటే కనుక మీరు చాలా పెందలాడి మొదలెట్టాలండి. అవంతా మొదలెట్టేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి కర్రీస్ కానివ్వండి, లేకపోతే మన పప్పులు సాంబార్లు లేకపోతే కనుక పొళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే దాని లోపల ఒక వేస్టేజ్ ఉంటుంది, దాని లోపల ఒక లోడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ లోడ్ స్ట్రక్చర్ని మీరు మీ మైండ్ సెట్లో పెట్టుకోవాలండి. మీరు మైండ్ సెట్లో పెట్టుకుని అంటే నేను ఇంతమంది ఎడిషన్ని పెట్టుకోవాలి, నేను పెందలాడ రావాలి, నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కిచెన్ ఎక్కడైతే అవుతుందో దానికి రెంట్ కట్టుకోవాలి, దానికి గ్యాస్ పెట్టుకోవాలి, దాని లోపల ఆ వర్కర్లకి నేను ఇల్లు పెట్టాలి. ఈ లోడ్ ఫ్యాక్టర్స్ అవన్నీ మీరు కనుక గెస్ చేసుకుని మీరు ఏం చేయాలంటే కనుక మీరు నేను ఇంతకీ ట్రేడింగ్ అంటే వేరే వాళ్ళ దగ్గర కొంటమా లేకపోతే కనుక నేను తయారు చేయటమా అనేటటువంటిది నాలెడ్జ్కి మీరు రావాలి. మీరు ఈ నాలెడ్జ్ లెవెల్కి కనుక మీరు రాకపోతే ఏమైపోతుందంటే కనుక మీరు ఆ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీ ఫర్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ మీరు సరిగ్గా ఇవ్వగలుగుతున్నారా లేదా అనేటటువంటిది ఎప్పుడూ ఒక గండికోట రహస్యం అవుతుందండి అది. సో మనము చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మెథడాడికల్ అప్రోచ్ మనకి ఎప్పుడూ కావాల్సింది ఉంటుందండి. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ అతను చెప్పినటువంటిది ఏంటంటే కనుక మనకి వింటేజ్ మోడల్స్, ఓకే, పాత కేస్ స్టడీస్, దాని తర్వాత వచ్చేటప్పటికి మార్కెట్ యొక్క ట్రెండ్, హ్యాబిట్ చేంజ్, ఓకే, దాని తర్వాత సిచ్యుయేషనల్ చేంజెస్, దాని తర్వాత అక్కడ చుట్టుపక్కల డెవలప్ అవుతున్నటువంటి ఏంటంటే దాన్ని ఏమంటారంటే కనుక లొకేషనల్ మ్యాప్ రీఅడ్జస్ట్మెంట్ అని నేను అంటాను. లొకేషనల్ మ్యాప్స్ అంటే కనుక మీరు ఒక డెవలప్ అవుతున్న కాలనీలో ఉన్నారు, ఆ డెవలప్ అవుతున్నటువంటి కాలనీలో సడన్గా ఏమైపోయిందంటే కనుక ఒక మన జనాలకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓకే, విత్ సర్టన్ బిహేవియరల్ ప్యాటర్న్ అక్కడికి వచ్చారు అనేటటువంటిది మీకు వచ్చింది. లేకపోతే అక్కడ ఒక డెవలప్మెంట్ అయింది, ఆ డెవలప్మెంట్తో చుట్టుపక్కల ఒక ఇంపాక్ట్ అయింది. సో ఇవి మీరు లొకేషనల్ మ్యాప్ యొక్క అసెస్మెంట్ చేసుకునేటప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాలండి.
ఓకే. దాని తర్వాత సిట్యుయేషనల్ చేంజ్ అంటే గనక మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ మీరు ఎక్స్‌ట్రా పెట్టగలుగుతారా? లేకపోతే గనక అస్సలు లేదా? లేకపోతే నేను బ్రేక్ ఈవెన్‌లో ఉన్నానా? నేను అప్పులు తెచ్చుకోవాలా? లేకపోతే గనక నేను నా యొక్క ఆపరేషన్‌ని కుంచించుకోవాలా? అనేటటువంటి ఆపరేషన్ కుంచించుకుంటంలో మళ్ళీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అవి తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాము. కానీ అవన్నీ మీరు అసెస్‌మెంట్ చేసుకొని మీరు ఒక మోడల్‌కి రావాలండి. ఇక్కడ నేను చెప్పేటటువంటి ఫ్రెండ్లీ అడ్వైజ్ ఏంటంటే గనక మీరు సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి మీ అడ్వైజరీ గ్రూప్, అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ ఎల్డర్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అవ్వచ్చండి. నేను వాళ్ళని ఎవ్వరిని తప్పు పట్టట్లేదు సార్. నేను అనేది వాళ్ళు చెప్పినటువంటిది మీరు ఉన్న నాలెడ్జ్ని మీరు ఒక బెనిఫిషియల్ ఫామ్లో దాన్ని అసెస్ చేసి దాని నుంచి ఒక అవుట్పుట్ క్రియేట్ చేసుకుని దానిలోంచి ఒక మోడల్ క్రియేట్ చేసి దాన్ని ఒక మెథడాటికల్ అప్రోచ్లో మీరు ఒక ఫ్యాక్టర్కి వచ్చి అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవాలండి. కాబట్టి నేను అనేది ఏంటంటే అందరి మాట వినండి, నిర్ణయాలు సొంతంగా తీసుకోండి. ఇది లీడర్షిప్ యొక్క లక్షణం అండి. నేను దీని గురించి చెప్పకూడదు, మన శ్రీరామచంద్రుడు గారు చెప్పినవి అందరివి వింటారు, కానీ ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటారు అనేటటువంటిది మనకి లోక విదితమైనటువంటి విషయం ఇది. సో ఇది ఒక పర్టికులర్ పాయింట్. దాని తర్వాత మనము ఒక వ్యాపారంలో గనక కొత్తగా వెళ్ళాలి అనుకుంటే అసలు మన నాలెడ్జ్ లెవెల్ ఏంటి అని గనక మనము దాని ఒక బేరీజ్ వేసుకొని దాని ఒక 10 పాయింట్ స్కేల్లో మనం గనక అసెస్ చేసుకుని దాన్ని పెట్టుకుంటే నాలెడ్జ్ లెవెల్స్ అంటున్నానండి ఇక్కడ, నేను వేరే అదర్ ఫ్యాక్టర్స్ కాదు. ఓకే, మనకి సబ్జెక్ట్ తెలియకపోయినా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చండి, పెద్ద కష్టమైన విషయం కాదు. సబ్జెక్ట్లో ఏంటంటే మనం తయారు చేసే విధానం అనేటటువంటిది ముఖ్యం కాదండి. తయారు చేసేటటువంటి విధానం ఎంత ముఖ్యమో మనం దాన్ని రన్ చేసుకునే విధానం కూడా అంతే ముఖ్యం అండి. ఎందుకంటే మనము తయారు చేయటం మీద నాలెడ్జ్ ఉంది, కానీ రన్ చేసుకునే మీద మీరు ఏంటంటే డిసిషన్ మేకింగ్లో రాంగ్ స్టెప్ వేస్తే బొక్కబోర్లా ముందర పడతారు. దాని తర్వాత మీ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటో కూడా మీరు నిర్ణయించుకోవాలి. సపోర్ట్ సిస్టంలో మీ ఫ్యామిలీ రావచ్చు, మీ ఫ్రెండ్స్ రావచ్చు, ఓకే, మీ రిలేటివ్స్ రావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఇవంతా కూడా ఉంటాయండి. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ లెర్న్ టు క్రాల్, దెన్ సబ్సీక్వెంట్లీ గెటప్ అండ్ వాక్, ఓకే, అండ్ దెన్ డూ ద రన్నింగ్. అంటే ఎప్పుడైనా సరే మెల్లగా మొదలు పెట్టండి. మెల్లగా మొదలు పెట్టేసి దాని తర్వాత కొంచెము నడవటం మొదలు పెట్టండి. అప్పటికి మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత కొంచెం వేగంగా నడవండి. వేగంగా నడిచి వీలైతే మీ మైండ్ సెట్కి ఈక్వల్ అయ్యేటటువంటి పార్ట్నర్స్ విత్ క్లియర్ కట్ పేమెంట్ స్ట్రక్చర్సు, దాని తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళ రోల్ మోడల్ ఇవంతా ముందర పెట్టుకుని దాని తర్వాత పరిగెత్తండి. రిమెంబర్ వన్ థింగ్, మీ యొక్క మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్ చేస్తున్నారో మీ యొక్క మైండ్ సెట్కి వాళ్ళ యొక్క మైండ్ సెట్కి దాన్ని ఏంటంటే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కనుక చేసుకుంటే ఇట్ షుడ్ వర్క్ అండి. ఎవరైతే సట్టాబాజీ స్టైల్ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే సట్టాబాజీ స్టైల్ క్యాండిడేట్స్ అంటే కనుక ఇవాళ రూపాయి పెట్టేసి నేను ఏంటంటే ఇమీడియట్లీ సాయంత్రం లోపల అది ₹1,00,000 అయిపోవాలి అనుకునే క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో దూరంగా ఉండటం బెటర్ అండి. నేను వాళ్ళతో ఉండొద్దని నేను చెప్పను, వాళ్ళతో ఎప్పుడూ మీకు హెడేకే ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇవాళ పొద్దున రూపాయి గనక పార్ట్నర్షిప్ డీడ్లో పెట్టేసి సాయంత్రం లోపల అది ₹1,00,000 అవ్వలేదని మనతో డిబేట్ అండ్ డిస్కషన్స్ ఉంటాయి సార్. ఫుడ్ వ్యాపారంలో అది అవ్వదండి నాకు తెలిసినంత వరకు. నేను తప్పైతే నన్ను క్షమించండి, నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరిని చెప్పట్లేదు. మనము డబ్బులు సంపాదించాలనేటటువంటిది ఉండాలి, కానీ ప్రతి వ్యాపారానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని బట్టి దాని యొక్క ఇంపాక్టు, దాని యొక్క అవుట్కమ్ ఉంటుందండి. సో ఆ ఇంపాక్ట్ ప్రకారంగా మనం అవుట్కమ్ని డిజైన్ చేసుకుని ఆ అవుట్కమ్కి వెరీ క్రిస్టల్ క్లియర్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ యొక్క డిస్పర్స్మెంట్స్ మీరు పెట్టుకోవాలి. లేకపోతే ఏమైపోతుందంటే మనం పెద్ద పెద్ద రిస్కీ ప్రాజెక్ట్లో దూరిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటరింగ్ ఉంది, నేను ముందరి టాక్ షోలో కూడా ఒక క్యాటరింగ్ గురించి మాట్లాడాను. ఓకే, మీరు అది కనుక వినుంటే మీకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఇస్తున్నటువంటి ప్రైజ్కి మనకి పేమెంట్ రిటర్న్ వస్తున్నటువంటి పీరియాడిసిటీకి అసలు పొంతన లేదండి. సో ఏమైపోతుందంటే కనుక మన క్యాపిటల్ వితౌట్ అవర్ నాలెడ్జ్ ఎరోడ్ అయిపోతుందండి. ఎరోడ్ అయిపోతున్నటువంటి పర్టికులర్ ప్రాసెస్లో మీరు
రన్నింగ్ ఆఫ్ ఏంటంటే కనుక పెద్ద ఆపరేషన్ తీసుకున్నారో ఆ ఆపరేషన్ ప్రతిరోజు మీరు అదే లెవెల్లో చేయాలి అంటే కనుక దాన్ని ఒక మిక్స్ అండ్ మ్యాచ్ మోడల్ రన్ చేసుకోవాలి. ఆ మోడల్ కనుక ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో మీ యొక్క డెలివరీ ఫెయిల్ అవుతుంది. డెలివరీ ఫెయిల్ అయిపోయిన వెంటనే మీ యొక్క కాంట్రాక్ట్ ఏంటంటే అది మన ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి ఫెయిల్ అయితే దాని యొక్క పెనల్టీ క్లాజెస్ మీ మీద అప్లై అవుతాయి సార్. అందుకని నేను కాషన్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే మన కాగ్నిటివ్ నీడ్స్ని దాని తర్వాత మనం ముందర పెట్టుకుని దాని తర్వాత మనం ఏంటంటే ఒక మోడల్ క్రియేట్ చేసేటప్పుడు కానివ్వండి, వాటి యొక్క అవుట్కమ్ టెస్ట్ చేసేటప్పుడు వాటిని మనము యూటిలైజ్ చేసుకుని దాని తర్వాత మనము ముందరికి వెళ్ళాలి. ఇది నా యొక్క ఫ్రెండ్లీ అడ్వైజ్. దీని లోపల ఇంకా మల్టిపుల్ మోడ్స్ ఉన్నాయండి, కానీ అది మరీ కాంప్లెక్స్ అయిపోతుంది, అందుకని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనం రెండో టాపిక్కి వెళ్దాం. ఏంటంటే కనుక అసలు మనము ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ మనం ఎక్వైర్ చేసుకోవాలి. ఒక పర్టికులర్ కేసు కనుక మనం తీసుకునేటట్టయితే దాంట్లో మనం టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే కనుక చేసుకోవాలి అంటే కనుక డాక్టర్ జోయల్ టాపియా గారు అనేటటువంటి ఒక మహానుభావుడు కొన్ని మంచి నోట్ రాశారండి. ఓకే, ఆ నోట్లో ఆయన డిస్కస్ చేసినటువంటి పాయింట్ మనము ఫ్యాక్చువల్ నాలెడ్జి, దాని తర్వాత కాన్సెప్చువల్ నాలెడ్జి, దాని తర్వాత ప్రొసీజరల్ నాలెడ్జి, దాని తర్వాత మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అనేటటువంటి 4 పదాలు మనకి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అది క్రతోల్ అనేటటువంటి ఒక జెంటిల్మెన్ పెట్టినటువంటి పాయింట్స్ అవి. కాబట్టి నేను వాటి మీద పూర్తిగా డీటెయిల్గా వెళ్ళలేదండి. నేను చెప్పే వాటిలో మోరార్లెస్ అవి మనకి దాంట్లో ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి కాబట్టి నేను టోటల్లీ ఇది అవ్వట్లేదు. సో ఈ నాలెడ్జ్ కనుక గెయిన్ అయిపోయేసి మనము రీజనింగ్లో మనం ఏంటంటే కనుక లాజికల్ అండ్ ఫ్యాక్చువల్ రీజనింగ్ మనం చూసుకోవాలండి. లాజికల్ రీజనింగ్లో ఏంటంటే మనము అవుట్కమ్ని తీసుకుని ఆ అవుట్కమ్కి మనం చేసేటటువంటి ఏ యాక్షన్స్ దానికి ఇంపాక్ట్ అవుతాయి అనేటటువంటిది అవుట్కమ్ మనం తీసుకోవాలి. దీనికి ఒక చిన్న లాజికల్ రీజనింగ్లో ఎట్లా అంటే, మీరు ఒక హైవే మీద వెళ్తున్నారండి. మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు మీకు ఒక సైన్ కనిపించింది, 80 km/h అనేటటువంటిది ఉంది. దాని తర్వాత మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారము మీరు ఏమనుకుంటారంటే కనుక దీనికి మనం ఎగ్జాక్ట్లీ మనం 80.01 అనేటటువంటి దాంట్లో మనం నడపలేం కాబట్టి ఎయిదర్ కింద నడపాలి, లేకపోతే కనుక మనము 20 km పైన మనం నడిపినా దట్ ఈజ్ అండర్ ఏంటంటే పోలీసు వాళ్ళు మనని పట్టుకోరు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది అక్కడ ఉందా లేదా అనేటటువంటిది వెరీ క్లియర్లీ మనం తెలుసుకొని చేయాలండి. నేను చెయ్యమని చెప్పట్లేదు, చెయ్యొద్దు అని చెప్పట్లేదండి. నేను ఎవరికి ఒక ఇది చెప్పట్లేదు. లాజిక్ ఏమంటుంది, నీకు చెప్పింది 80 km/h అయినప్పుడు నువ్వు 80 కంటే ఎప్పుడూ కిందనే ఉండాలి, లేకపోతే యూ విల్ బీ సబ్జెక్టెడ్ టు ఫైన్ అనేటటువంటిది పాయింట్. ఇక్కడ చాలామంది నేను గమనించినంత పాయింట్స్లో ఏంటంటే కనుక వాళ్ళు రిస్క్ టేకింగ్లోకి వెళ్ళిపోయేసి 20 లోపల నాకు ఇక్కడ గ్యాప్లో ఎవడు నాకు ఫైన్ వెయ్యడు కాబట్టి నేను ముందరికి వెళ్ళినా నన్ను పట్టుకుంటారు లేకపోతే పట్టుకోరు అనేటటువంటిది ఒక ఎక్సెస్ రిస్క్ టేకింగ్ డిసిషన్ మేకింగ్లోకి వెళ్ళిపోయి ముందరికి వెళ్తారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా అందరిది అయింది ఎందుకు మాకండి. మేము వెళ్తున్నప్పుడు మహారాష్ట్ర నుంచి మేము గోవా సైడు మూవ్ అయ్యాము. మూవ్ అవుతున్నప్పుడు గోవాలో ఎంటర్ అయిపోయిన వెంటనే మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారండి. రీజన్ ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి స్పీడ్ లిమిట్కిను దాని తర్వాత గోవా దగ్గర ఉన్నటువంటి స్పీడ్ లిమిట్లో వేరియేషన్ ఉంది ఆ రోడ్లో. అది మేము ఓవర్సీ చేసామో లేకపోతే కనుక యాజ్ అ డ్రైవర్ ఓకే మనం చూసినా కూడా దాన్ని ఏంటంటే రిస్క్ టేకింగ్కి వెళ్ళామో తెలియదు. బట్ వీ గాట్ ఫైన్ అండ్ దెన్ వీ పెయిడ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీ యాజ్ ఫైన్. నేను అనేది ఆ నిర్ణయం మేము తీసుకున్నాం కాబట్టి మేము ఫైన్ పే చేయాల్సి వచ్చింది. స్టేట్ మనం వెళ్తున్నప్పుడు మనని ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మనం లోకల్ నుంచి మనము వేరే ఏరియాలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చేంజ్ ఉంటుంది అనేటటువంటి నిర్ణయము మా డ్రైవరు తీసుకోలేదు కాబట్టి అది ఏమైపోయింది, మాకు ఫైన్ అయింది. మా డ్రైవరు చేసిన తప్పైనా సరే దానికి పేమెంటు దానికి యొక్క అయినది నేనే, ఎందుకంటే పేమెంట్ కట్టింది నేను కాబట్టి. ఓకే, ఇఫ్ మీరు నడిపిస్తున్నా అంటే మీరు కానీ మీ టీం కనుక నడిపిస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్కి యు ఆర్ రీజనబుల్ అండ్ రెస్పాన్సిబుల్, ఆ యొక్క అండర్స్టాండింగ్ మనకి ఎప్పుడూ వెళ్తుంది. మనము నిర్ణయం తీసుకునేటప్పుడు మెథాడికల్ అప్రోచ్ అనేటటువంటిది మనకి చాలా అవసరం అండి. మెథాడికల్ అప్రోచ్లో చాలా ఫార్మ్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయండి. మీరు ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి సూట్ అయినటువంటి మోడల్ మీరు గనక ఎరైవ్ అయ్యి
ఓకే. లేకపోతే మీకు నచ్చినటువంటి ఒక పర్టిక్యులర్ మోడల్ మీరు ఎరైవ్ అయిపోయేసి మీరు ఒక డిసిషన్ మేకింగ్‌కి వచ్చి మీరు దాన్ని నిర్ణయంకి నేను ఈ టూల్‌ని వాడతాను అనేటటువంటిది చూడండి. 100 టూల్స్‌ని వాడాల్సినటువంటి అవసరం లేదండి. ఓకే. నేను అనేది ఏంటంటే మనము ఒక మోడల్‌ని తీసుకుందాము. ఆ మోడల్ యొక్క ఔట్‌కమ్, దాని యొక్క కేస్ స్టడీసు, దాని యొక్క సక్సెస్ స్టోరీసు ఇవంతా గనక మనం చూసుకుని మనకి ఈ మోడల్ యాప్ట్‌గా సూట్ అవుతుంది. దాని తర్వాత ఈ మోడల్లో గ్యాప్స్ ఏంటి అని గనక మనం అసెస్మెంట్ చేసుకుని ఫస్ట్ మనం మోడల్ చూసుకోవాలి. ఆ మోడల్ చూస్ చేసేసుకున్న తర్వాత దాని యొక్క అవుట్కమ్, దాని యొక్క గ్యాప్స్ ప్రకారంగా మనం ఇచ్చేసుకుని మోడల్ అండ్ దెన్ ద గ్యాప్ అసెస్మెంట్ గనక సరిగ్గా చేసుకుని మనం ముందరికి వెళ్ళగలిగితే అది మనకి బెనిఫిషియల్ మన మోడల్ కింద మనకి తయారవుతుంది. మ్యాథమెటికల్ మోడల్స్ ఎప్పుడూ మనకి రెండు ఆప్షన్స్ ఇస్తాయండి. ఏంటంటే కనుక అవి ఏదర్ 1 or 0 or ట్రూ or ఫాల్స్. కాబట్టి వాటిలో ఏంటంటే ఏది వీడు నా ఫ్రెండ్ కాబట్టి నేను వీడికి 30% డిస్కౌంట్ ఇచ్చాను, లేకపోతే వాడు నా ఫ్రెండ్ కాబట్టి నేను ఇవ్వను అనేటటువంటిది ఒక అప్లై అవ్వదండి. ఇది ప్రతిదానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఫిగర్ అండ్ దెన్ ది అసెస్మెంట్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ద బిహేవియర్ ఆర్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్. ఓకే. మ్యాథమెటికల్ మోడల్ ఏంటంటే కనుక క్రిస్టల్ క్లియర్గా వితౌట్ ఎనీ అంబిగ్యూటీ మీకు రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ని అసెస్మెంట్ చేసుకుని దాని లోపల ఎంతవరకు నేను యాక్సెప్ట్ అవుతాను ఈ రిస్క్ని, ఎంతవరకు నేను యాక్సెప్ట్ కాను అనేటటువంటి దాంట్లో మీ యొక్క ఏంటంటే మోడల్ స్లాష్ బిజినెస్ స్ట్రెచ్ అంటాను నేను. మనము ఎంతవరకు రిస్క్ టేకింగ్కి మనం ఎలవ్ చేస్తున్నాము అనేటటువంటి పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్లో ఎలవ్ చేయటము అంటే నేను ఇందాక చెప్పిన మోడల్లో 80 km/h ఉండేటటువంటి రోడ్లో మీరు 20 km దాకా మీకు లీవే గవర్నమెంట్ ఇచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఐ డోంట్ నో ఇన్ ఆల్ ద స్టేట్స్, కానీ నాకు తెలిసినంత వరకు ఒక 20 km లీవే ఇస్తారు. ఓకే. ఆ లీవేని మనము ఏంటంటే మనం వాడుకోవాలా వద్దా, లేకపోతే కనుక 80 నుంచి 85 దాకా ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఒక డ్రైవర్ని అపాయింట్మెంట్ చేసుకుంటున్నాను అంటే యూ షుడ్ నాట్ మేక్ మీ ఫైన్. ఓకే. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఆ పెనల్టీ కంటే తక్కువే నువ్వు నడపాలి, పెనల్టీ పడితే నువ్వే రెస్పాన్సిబుల్ అని మీరు చెప్పటము. రెండో పాయింట్, అదర్ ఆల్టర్నేటివ్ మీ యొక్క బండి, మీ సపోజ్ ఇఫ్ యూఆర్ అ కార్ డీలర్, మీ యొక్క బండిని మీరు స్పీడ్ లిమిట్ని చేసుకుంటాము. ఓకే. అది ఎలక్ట్రానికా లేకపోతే కనుక ఫిజికలా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ కన్సర్న్ ఫర్ అస్ టు డిస్కస్ ఇట్ హియర్. కానీ అది చేసుకుంటాము అనేటటువంటిది ప్రైమరీ అప్రోచ్ అండి. మనము మన రిస్క్ని మిటిగేట్ చేసుకునేటటువంటి మెథడ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఆ మెథడ్కి ఫాలో అయ్యేటటువంటి రోడ్స్ ఆర్ రౌట్స్ మనం ఏదైతే తీసుకుంటామో అవి చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మన యొక్క మోడల్, ఆ రౌట్ ఎప్పుడూ విల్ ప్లే వైటల్ ఇంపాక్ట్ ఆన్ ది మోడల్. కాబట్టి మనము వీటిని ముందరే రాసి పెట్టుకుని వాటిని ఎగ్జిక్యూట్ చేసి వాటిని ఎప్పుడూ స్టడీ చేసుకుని డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనము రిస్క్ టేకింగ్ చేసేటప్పుడు లేకపోతే ఒక మోడల్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని ఏమంటారంటే కనుక ఎన్వైర్న్మెంట్ ఫ్యాక్టర్ ఆర్ ఆ యొక్క బిజినెస్ బిహేవియరల్ ప్యాటర్న్ అనేటటువంటిది మనం చూసుకోవాలండి. ఏంటయ్యా అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక హై రీటైల్ స్టైల్ ఉన్నటువంటి ఒక ఫుడ్ వ్యాపారంలో దిగుతున్నప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ దట్ యూ లక్కీలీ గెట్ ఈస్ ఇట్ ఈస్ అ హై క్యాష్ టర్న్ ఓవర్ బిజినెస్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే కనుక మీరు వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ కనుక పెట్టుకుంటే, నేను చెప్పేది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాను ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలేదు. ఆ బిజినెస్లో ఉండేటటువంటిది ఒక బేసిక్ రిస్క్. మీరు సరిగ్గా కనుక ఎగ్జిక్యూట్ చేసి దాంట్లోపల నుంచి మీకు మనీ వస్తున్నప్పుడు మీరు చూసుకోవాల్సింది హై క్యాష్ ఇంటేక్. సో వెదర్ ఈజ్ దేర్ అ మోడల్ ఫర్ అస్ టు డిపాజిట్ ఇట్. అండ్ హై క్యాష్ మోడల్లో వన్ ఆఫ్ ద అదర్ థింగ్ ఈజ్ క్యాష్ స్లిప్పరీ అంటాను నేను. ఓకే. క్యాష్ స్లిప్పరీ అంటే కనుక మీకు వచ్చినటువంటి క్యాష్కి దాని తర్వాత అక్కడ రికార్డ్ అవుతున్నటువంటి సేల్కి వర్సెస్ ఆ యొక్క క్యాష్ మిస్సింగ్కి మీరు ఏంటంటే ఎంతవరకు ఆ రిస్క్ మీరు యాక్సెప్ట్ అవుతున్నారు అనేటటువంటిది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అండి. దాని తర్వాత ఇంకొకటి, మీరు చేసేటటువంటిది వ్యాపారం, ఫుడ్ వ్యాపారం అవుతున్నప్పుడు మీకు క్రెడిట్ రిక్వైర్మెంట్ కోసం చాలామంది వస్తారండి. క్రెడిట్ రిక్వైర్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది ఒక చిన్న మచ్చుతున్న కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే ఒక రిలేటివ్ వచ్చేసి లెట్ అస్ సే అన్నయ్య, ఓకే నేను రేపు డబ్బులు ఇస్తాను, నాకు మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, ఒక 10 బిర్యానీలు ఇవ్వండి అన్నారు. మీరు ఇచ్చారు.
ఓకే. దాని తర్వాత పైసలు రాలేదు. మీరు మొహమాటం కొద్దీ పైసలు అడగలేదు. దాని తర్వాత ఆ పేమెంట్ టోటల్లీ ఇది డేస్ నుంచి మంత్స్ అయింది, మంత్స్ నుంచి ఇయర్స్ అయింది. ఓకే. సో టెక్నికల్లీ ఇట్ హాజ్ లాస్ట్ ఇన్ ట్రాన్సిట్. సో ఇప్పుడు ఆ పైసలు మీరు ఇచ్చే ముందర మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇది ఏంటంటే ఈ డబ్బులు మనకి వస్తాయా, ఈ డబ్బులు మనకి రావా అనేటటువంటిది నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా దాన్ని బిల్ చేసుకోవాలండి మీరు. సో ఇప్పుడు మీరు అడిగితే మీ యొక్క రిలేషన్షిప్ కనుక డిస్టర్బ్ అవుతుంది, దాని తర్వాత మీరు చేస్తాను అనుకుంటే కనుక మీరు దాన్ని ఎంతవరకు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్, ఓకేరా నాన్న ప్లీజ్ డూ ఇట్ బై టుమారో, ప్లీజ్ సెండ్ ఇట్ అని చెప్పి మీరు నిర్మోహమాటంగా నెక్స్ట్ డే మార్నింగ్ ప్లీజ్ ఆ పేమెంట్ను సెటిల్మెంట్ చేస్తావా అనేటటువంటి పాయింట్ మీరు అడిగే సత్తా మీకుందా అనేటటువంటిది నిర్ణయం మీరు తీసుకోవాలి. మీకు గనక ఉంటే మీరు ఇవ్వండి. ఉండి దాని తర్వాత మీ యొక్క రిలేషన్షిప్ పాడవుతుంది అనుకుంటే, ఆ రిలేషన్షిప్ మీకు అవసరం అనుకుంటే, దెన్ యూ టేక్ అ డిసిషన్ అకార్డింగ్లీ. ఇక్కడ ఏది పాజిటివ్ నెగిటివ్ ఏదీ లేదండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఏంటంటే ఆ యొక్క సిట్యుయేషన్లో తీసుకునేటటువంటిది నిర్ణయం. రెండోది మీకు రెగ్యులేటరీ అంటే కనుక మీ యొక్క పోలీసు, దాని తర్వాత మున్సిపాలిటీ, దాని తర్వాత ఫుడ్ అథారిటీసు వీళ్ళందరూ కూడా మీకు ఒక లైసెన్సింగ్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్కి సర్టన్ కండిషన్స్, ఆ కండిషన్స్ని మీరు అప్లై చేస్తున్నారా లేదా అనేటటువంటిది ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి మీ కిచెన్ ఎట్లా ఉండాలి, మీ ఫుడ్ని ఎట్లా స్టోర్ చేయాలి, దాని తర్వాత వచ్చేటప్పటికి మీరు ఆ ఫుడ్ని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు, పబ్లిక్కి మీరు ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి యూ షుడ్ బీ ఎక్స్ట్రీమ్లీ రెస్పాన్సిబుల్ అండి. ఎందుకంటే ఎవ్వరూ మీరు ఇచ్చేస్తున్నారు కాబట్టి నిన్నటి ఐటమ్ నేను ఇవాళ పెడతాను, లేకపోతే పాడైపోయిన ఐటమ్ బికాజ్ నాకు లాస్ అవుతుంది అని మీరు చూసుకోకూడదు. మీరు కస్టమర్కి ఇచ్చే ఫుడ్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ గుడ్ కండిషన్ అండ్ ఇన్ కన్జ్యూమబుల్ కండిషన్. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్టికులర్ ఫ్యాక్టర్ పబ్లిక్కి ఫుడ్ ఇచ్చేటప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్ అండి. ఇది గనక మీరు దీని లోపల మీరు రిస్క్ చూశారు అంటే కనుక యు ఆర్ అన్ఫిట్ ఫర్ దట్ బిజినెస్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కస్టమర్ని మీరు గౌరవించట్లేదో దెన్ దట్ పర్టికులర్ బిజినెస్ ఏదో ఒకసారి ఎడిచి కొడుతుందండి. దాని తర్వాత దిస్ పర్టికులర్ బిజినెస్ ఆర్ ద కస్టమర్స్ విల్ నెవర్ పార్డన్ యూ. ఇంకొకటి మీకు వచ్చేటటువంటిది ఎంప్లాయీస్ మీ దగ్గర ఉంటారండి, మీ ఇళ్లల్లో ఉంటారు. మీ ఇళ్ళు అంటే కనుక మీరు రెంట్కి తీసుకున్నటువంటి ఇళ్లల్లో ఉంటారు. ఒక గ్రూప్ ఉంటారు, అక్కడ గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ రెండోది మీరు తీసుకునేటటువంటి ఎంప్లాయీస్ క్రిమినల్స్ అయ్యే ఛాన్సెస్ దేర్. అంటే కనుక ఎవరైనా ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాడు లేకపోతే సంథింగ్ ఐఎమ్ నాట్ గెటింగ్ టూ మచ్ ఇన్ టు ఇట్. దాని తర్వాత మీరు ఆ ఫుడ్ బిజినెస్ మీరు పెట్టేటప్పుడు మీకు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క ఇంపాక్ట్ హెవీగా ఉంటుందండి. ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సర్స్లో మీరు గమనించాల్సింది వర్డ్ టు వర్డ్ మౌత్ అండి. మీరు ఎప్పుడైనా ఒక కస్టమర్తో గొడవ పెట్టుకుంటే దేర్ ఈజ్ అ ఛాన్స్ దట్ హీ విల్ స్ప్రెడ్ నెగటివ్ పబ్లిసిటీ. అట్లా అని చెప్పి నేను బెండ్ అయి ఉండమని నేను అంటలేదు. ఓకే, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దాని తర్వాత మీకు ఏది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అంటే లోకల్ వీళ్ళు ఉన్నారు. దాని తర్వాత ఎవరో వీడియోలు పెట్టారు సంథింగ్. మనం 24 గంటలు వీ కెనాట్ యాక్చువల్లీ బీ కీపింగ్ అవర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ కాబట్టి వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత పబ్లిక్ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ ఉన్నారు, ఏంటంటే కావాలని చెప్పటము. దాని తర్వాత మీ కాంపిటీషన్ మీరు కనుక కరెక్ట్గా నడిపించి సక్సెస్ఫుల్గా కనుక ఇచ్చి వాడికి బిజినెస్ మీద ఇంపాక్ట్ కనుక ఉంది అంటే కనుక వాళ్ళు మీ మీద ఒక నెగటివ్ పబ్లిసిటీ చేసేందుకు ఒక అవకాశం ఉంది. ఓకే, ఇది కూడా ఒక ఇంపాక్ట్ చేసేటటువంటిది పాయింట్ అండి. దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో మీకు ఏమన్నా పబ్లిక్ దాన్ని ఏమంటారంటే లేఅవుట్ చేంజెస్ అవుతున్నాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎల్బీ నగర్ దగ్గర మన కామినేని హాస్పిటల్ ముందర మీకు ఒక ఫ్లైఓవర్ వచ్చిందండి. ఆ ఫ్లైఓవర్ ఈ మధ్యనే వచ్చింది. మీరు గనక గమనిస్తే ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి రోడ్స్ ఫ్లైఓవర్ ముందర అవి బూమింగ్ అయినటువంటి యాక్టివిటీస్కి, ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్కి వర్సెస్ ఆ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత అక్కడ అయినటువంటి ఫుడ్ బిజినెస్కి మీరు కనుక ఇంపాక్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ టెక్నికల్లీ ఇదనమాట, డిబకల్ అనమాట. చాలామంది షట్ డౌన్ చేశారండి. ఓ పెద్ద ఫుడ్ సెల్లింగ్ డ్రైవ్ ఇన్ అనుకుంటాను అనేది. ఓకే, ఆ ఏరియా ఉంది, దే హ్యాడ్ షట్ ఇట్ డౌన్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఇన్. మీరు కనుక చూస్తే ఫ్లైఓవర్లు ఎక్కడొచ్చావో దేర్ ఈజ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దట్ ఉంది. అట్లా అని చెప్పి 100% అవుతుందని నేను చెప్పలేనండి. ఎందుకంటే రోడ్డే చిన్నదిగా ఉంటుంది. మీరు పార్కింగ్ కానివ్వండి లేకపోతే ఏమైనా చేసుకోవాలంటే కనుక దట్ పర్టికులర్ ఏరియా విల్ బికమ్. అండ్ దెన్ డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు, కానీ దే విల్ నాట్ టేక్ ఎ డీటూర్ టు కమ్ టు యువర్ పర్టికులర్ పాయింట్.
అది మనం చూసుకోవాలి. మనం పెట్టుకునేటటువంటిది లెటసే హైవే ప్రాజెక్ట్ అయిందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. హైవే రెస్టారెంట్స్ కనుక మీరు ఇంపాక్ట్ చేసుకుంటే మీరు గమనించాల్సింది డే టైము ఆర్ రీజనబుల్ ఫుడ్ కన్జ్యూమింగ్ టైంలో మీరు లోడ్ ఆర్ లెటసే పబ్లిక్ మూమెంట్ ఏరియాలో ఉన్నారా లేదా అనేటటువంటిది మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ మీరు వెళ్తున్నారండి, ఓకే, హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ వెళ్తున్నారు, దాని తర్వాత విజయవాడ నుంచి మీరు రిటర్న్ వస్తున్నారు. మీరు రెండిట్లో మీరు చూసుకోవాల్సింది ఏంటి, మీరు హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ వెళ్తున్నటువంటి రూట్లో ఒక డే టైంలో మీకు ఒక వ్యాపారం జరుగుతుందండి, నైట్ టైంలో మీకు పెద్ద వ్యాపారం జరగదండి అదే రూట్లో. కాబట్టి మీరు గమనించాల్సింది ఎవరు ఏ టైంలో ఎక్కువగా మూమెంట్ అవుతున్నాయి అనేటటువంటిది పాయింట్ మీరు గమనించాలి. రెండో పాయింట్, సిటీకి దగ్గరగా ఉన్నటువంటి పాయింట్లలో అంటే ఎవరు ఇంటికి తొందరగా వెళ్తారు. అంటే నేను ఇప్పుడు అనేది ఏంటి, ఇప్పుడు ఎవరైనా విజయవాడ వెళ్తుంటే కనుక ఒక అరగంట దూరంలో విజయవాడ ఉంటే కనుక మీరు బండిని ఆపేసి అక్కడ టిఫిన్ కానివ్వండి ఫుడ్ కానీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టరండి చాలామంది జనాలు. రీజన్ ట్రాఫిక్లో ఇరుక్కుంటారనే పాయింట్ అవ్వచ్చు, లేకపోతే కనుక వాళ్ళ డెస్టినేషన్ దగ్గరగా ఉంది కాబట్టేసి దే వాంటెడ్ టు రీచ్ ద డెస్టినేషన్ క్విక్లీ కావచ్చు. ఓకే, ఇదంతా ఉంటుంది. కాబట్టి మీరు హైవే కనుక పెట్టుకునేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క కన్జ్యూమర్స్ ఆ యొక్క పర్టికులర్ టైం లైన్లో సిటీకి చాలా దగ్గరగా ఉండేటప్పుడు మీ దగ్గర ఆపుతారా, ఆపితే వాళ్ళకు ఉండేటటువంటి బెనిఫిషియల్ పాయింట్ ఏంటి అనేటటువంటిది మీరు చూసుకోవాలి. ఇది నేను 100% యొక్క ఇదని నేను చెప్పనండి, రిక్వైర్మెంట్ అని చెప్పను, కానీ ఇది ఒక బేసిక్. ఇది ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ నేను చూశాను. ఏంటంటే వెళ్ళే దోవలో విపరీతంగా జనాలు ఉంటారు, కానీ వచ్చే దోవలో సిటీకి దగ్గర ఉంది కాబట్టి జనాలందరూ డిస్పర్స్ అయిపోతారు. కాబట్టేసి వీళ్ళ దగ్గరికి ఎవ్వరు రాలేదు. ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద రోడ్ చూసుకునేదానికి, దాని తర్వాత రోడ్డు డివైడింగ్ ఉంది కాబట్టి అది ఎవరు యూటర్న్ తీసుకొని మరీ స్పెసిఫిక్గా ఈ పాయింట్కి రారండి. ఓకే, సో ఫ్లైఓవర్స్ కానివ్వండి, డైవర్షన్స్ కానీ, చేంజింగ్ టు ట్రాఫిక్ కానివ్వండి, లేకపోతే ఫెస్టివల్స్లో వచ్చేటటువంటి ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనుకోండి, దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఏమైనా పెద్ద ఫ్యాక్టరీస్ ఏమైనా ఉన్నాయా, వాటిలో వచ్చే ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ వల్ల ఏమైనా గోల్ అవుతుందా, దాని తర్వాత ప్రిమైసిస్ రిస్క్ అంటే కనుక ఓల్డ్ ప్రిమైసిస్, ఓకే, ఓల్డ్ ప్రిమైసిస్ ఉంది ఆర్ లేకపోతే టోటల్లీ బ్రాండ్ న్యూ ప్రిమైసిస్ ఉంది, లేకపోతే చిన్న ప్రిమైసిస్ ఉంది. చిన్న ప్రిమైసిస్లో వాట్ ఈస్ ద రిస్క్ అంటే సడన్గా మీది మెయిన్ రోడ్ కింద డెవలప్ అయిపోయి అక్కడ బిజినెస్ వచ్చేసిన వెంటనే ఈ చిన్న ప్రెమైసెస్ వాళ్ళందరూ అమ్మేసుకుంటారండి. ఎవరో బిల్డర్ వచ్చేసి వాళ్ళకి 2-3 డబ్బులు ఇచ్చేసి దాని తర్వాత మీ ప్రెమైసెస్ని లాగేసుకుంటాడు. ఆ ప్రెమైసెస్ని లాగేసుకున్న వెంటనే అతను దాన్ని పడగొట్టేసి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి దాన్ని ఏంటంటే రెంట్లకి ఇవ్వాలని చూస్తాడు. ఆ రెంట్లు మీరు ఇప్పుడు కట్టే రెంట్ కంటే 3-4 ఎక్కువ ఉంటాయండి. సో మీరు అది మీ బిజినెస్ ఆ ఇంపాక్ట్ తీసుకోగలదా, ఓకే, అనేటటువంటిది మనం చూసుకోవాల్సినటువంటి పాయింట్. దాని తర్వాత అన్నిటికంటే మెయిన్ మీరు తీసుకునేటటువంటి జగా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ లార్డ్ యొక్క మెంటల్ బిహేవియర్ ఎటువంటిది అనేటటువంటిది మనం చాలా చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇప్పుడు చాలామంది ల్యాండ్ లార్డ్ కమర్షియల్ ఉన్నవాళ్ళు మీ వ్యాపారం దగ్గరికి రారండి, ఓకే, దట్ ఈస్ అ వెరీ నోబుల్ బిహేవియర్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కానీ వాళ్ళకి మైండ్ సెట్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ప్లాన్లు ఏవైతే ఉన్నాయో అవి మీతో డిస్కస్ కూడా చేయరండి వాళ్ళు. దే విల్ మీరు ఉన్నంత అంటే లడ్డు మీ చేతిలో ఉన్నంత వరకు అంటే షాపు మీ చేతిలో ఉన్నంత వరకు యు ఆర్ ద కింగ్. ఓకే, ఏ రోజైతే షాప్ నాకు కావాలి, నా ప్రాపర్టీ నాకు కావాలి, బికాజ్ మై బెనిఫిట్ ఆల్వేస్ ప్లేస్ ది వైటల్ రోల్ విచ్ ఈజ్ అ వెరీ వెరీ జెన్యూన్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ అ ఫెయిర్ మోడ్. కానీ మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్మాల్ ఏరియాలకి ఏంటి ఒక చిన్న బిజినెస్ దాంట్లో మీరు ఫుడ్ బిజినెస్ పెట్టేటప్పుడు మీరు విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని బ్యూటిఫికేషన్ చేశారండి ఒక పర్టికులర్ షటర్ తీసుకొని. ఆ బ్యూటిఫికేషన్ చేసేసి దాన్ని ఏంటంటే కనుక ఒక పెద్ద టిఫిన్ సెంటర్ కింద మీరు దాన్ని డిజైన్ చేశారు. ఇది మంచి క్వాలిటీ టిఫిన్ సెంటర్కి ఇది విత్ ఇన్ 1 year ఏంటంటే దాన్ని బ్రేక్ చేశారు. ఏంటంటే కనుక వేరే వాళ్ళకి అమ్మేశారు. అతను మీ యొక్క ప్రాజెక్టుని వదిలేయమని చెప్పాడు, ఆర్ లేకపోతే నాకు ఇచ్చేయండి, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పారు. మీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడే ఉండిపోతుందండి. గోడకేసిన సున్నానికి ఎప్పుడు పైసలు రావండి, ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టు. గోడకేసిన సున్నము ఇంటీరియర్ ఎప్పుడు వెనక్కి రావు. ఓకే, ఇది మీరు ఎప్పుడూ గమనించి మీరు చూసుకోవాల్సినటువంటి ఇంటీరియర్ కానివ్వండి, లేకపోతే కనుక మీరు చేసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎప్పుడూ మ్యాండేటరీ. దాని తర్వాత మీరు దాన్ని అసెస్మెంట్ చేసుకోవాలి సార్. ఓకే, సో మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పాయింట్, నేను ఒక పర్టికులర్ టెన్యూర్ దాకా ఎంత రిస్క్ నేను అసెస్మెంట్ అనేటటువంటి పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకుని దాని తర్వాతే మీరు ఇది చెయ్యాలి. రెండో పాయింట్, ఆ ఏరియాలో రీడెవలప్మెంట్ అవుతుంది, పబ్లిక్ టాక్ ఏంటి, దాని తర్వాత డిమాండ్స్ ఆఫ్ ద పబ్లిక్ ఏంటి, లేకపోతే వేరేవన్నీ మీరు గమనించుకోవాలి.
డిమాండ్ ఆఫ్ ద పబ్లిక్ అనేటటువంటి పాయింట్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్. సడన్గా ఏమైపోయిందంటే కనుక అక్కడ ఒక పెద్ద పైప్ లైన్ వేస్తారు అనేటటువంటి పాయింట్ వచ్చింది. మీరు ఆ పైప్ లైన్ యొక్క జంక్షన్లో ఉన్నారు. ఓకే, ఏమైపోతుంది, ఆ పైప్ లైన్కి తవ్వేసి ఒక 8 నెలల పాటు మీకు ఎవరు రారు. ఇప్పుడు వెరీ సింపుల్, ఆ మధ్యకాలంలో ఐ వుడ్ నాట్ యాక్చువల్లీ ట్రై టు నేమ్ దోస్ పీపుల్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ నుంచి వనస్థలిపురం పోయే రూట్లో దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. మీరు గనక దాన్ని జాగ్రత్తగా గమనిస్తే చాలామంది రోడ్ సైడ్ ఉండేటటువంటి ఎంటర్ప్రెన్యూర్స్, దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉండేటటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ యాక్చువల్లీ సిగ్నిఫికెంట్లీ ఫేస్డ్ ప్రాబ్లమ్స్ ఓవర్ దేర్. ఎందుకు ఫేస్ చేశారు అంటే కనుక సడన్గా రోడ్డు యొక్క డైమెన్షన్స్ మారిపోయాయి. మీ యొక్క పార్కింగ్ కానివ్వండి, మీ యొక్క ప్లేస్మెంటు, ఎవరైతే మీ యొక్క అండర్స్టాండింగ్ ఉందో అవంతా మారిపోయింది. మీకు గనక ఇది వచ్చేసిన వెంటనే దాని తర్వాత మీకు ఇన్నాళ్ల పాటు నేను ఇంపాక్ట్ తీసుకుంటాను అనేటటువంటి ధైర్యం కనుక లేకపోతే ద బెస్ట్ వే ఈజ్ టు ఎగ్జిట్ దట్ పర్టికులర్ బిజినెస్ ఆర్ మూవ్ ఇట్ టు అనదర్ టెరిటరీ వేర్ యువర్ ఎంటైర్ బిజినెస్ మోడల్ వన్స్ అగైన్ వుడ్ రీడెవలప్ అండి. నేను ఇక్కడే ఉన్నాను, నేను ఏంటంటే ఇక్కడ గత 2 సంవత్సరాల కింద ఇక్కడే ఉన్నాను, నేను ఇంకా ఇక్కడ ఉంటే కనుక జనాలు నన్ను ఆదరిస్తారు అంటే కన్వీనియన్స్ ఆల్వేస్ ప్లేస్ ఎ వైటల్ రోల్ అండి. ఇప్పుడు కస్టమర్కి ఇంకా బెటర్ కన్వీనియన్స్ కనుక దొరికి అదే ప్రైస్లో కానివ్వండి, అదే దీంట్లో కనుక కన్వీనియన్స్ దొరికితే దే విల్ యాక్చువల్లీ మూవ్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే సడన్గా ఒక పర్టికులర్ రోడ్డుని మీకు 1 వే చేశారు. అది ఏమైపోయింది, మీరు లెటర్సే కర్రీ పాయింట్ వ్యాపారం పెట్టారు సార్. మీరు కర్రీ పాయింట్ వ్యాపారం పెట్టినప్పుడు కర్రీ పాయింట్ వ్యాపారానికి టిఫిన్ వ్యాపారానికి ఒక వ్యత్యాసం ఉందని నేను నమ్ముతున్నానండి. వ్యత్యాసం ఎట్లా ఉంటుందంటే కనుక మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ చూస్ చేసుకునేటటువంటి మోడ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటటువంటి జనాలు టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చి ఆగి తిని వెళతారు, లేకపోతే కట్టించుకొని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, మళ్ళీ వెళ్ళి రావటం అనేటటువంటిది పాయింట్ కాకుండా. అదే మీకు కర్రీ పాయింట్లో ఉండేటటువంటి వాళ్ళు మీరు ఈవెన్ పొద్దున 6ంటికి పెట్టినా వాళ్ళు రిటర్న్ వచ్చే టైంలో, లేకపోతే కనుక మీరు ఆఫీస్లో ఉన్న తర్వాత మధ్యాహ్నం పూట లంచ్కి లో మీ దగ్గరికి వచ్చి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆర్ లేకపోతే మీరు ఒక క్రౌడీ ఏరియాలో ఉండాలి. అది ఏంటంటే మన మూమెంట్ ప్లేస్ అనమాట, అంటే ఫ్లోట్ పాపులేషన్ అంటాం మనం. ఆ ఫ్లోట్ పాపులేషన్ ఏరియాలో ఏంటంటే జనాలు వస్తారు, మీది కనుక మంచి కర్రీ పాయింట్, దాని తర్వాత ఫుడ్ కనుక సరిగ్గా ఇస్తున్నారు అంటే అవి రన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది నేను పత్తర్కి లకీర్ కాదు ఇది, ఓకే. కానీ ఏంటంటే ఇది ఒక ఇంపాక్ట్ ప్లే చేస్తుంది మీ యొక్క ఫైనల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మీరు కనుక మీ దగ్గరికి వచ్చే డబ్బులు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీరు పెట్టుకునేటటువంటిది మీ చేతిలో మిగిలేటటువంటి అమౌంట్కి ఇంపాక్ట్ ఎసెస్ అయింది. మీ చేతిలో ఉండేటటువంటి పైసలు ఈ యొక్క లక్షణాల వల్ల మీకు ఎక్కువయ్యాయా లేకపోతే తక్కువయ్యాయా అనేటటువంటిది పాయింట్ మీరు ఇప్పుడు గమనించుకుంటూ ఉండాలండి. అన్నిటికంటే మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క క్యారెక్టర్ అసెస్మెంట్ మీరు చూసుకోవాలండి. అంటే క్యారెక్టర్ అసెస్మెంట్ అంటే కనుక నేను చాలా గొప్పవాడిని, నేను చాలా మంచివాడిని అనేటటువంటిది పాయింట్ కాదండి. నా యొక్క మనోభావం ఏంటి, నా యొక్క బేసిక్, అంటే ప్రతి ఒక్క మానవుడికి ఒక పద్ధతి ఉంటుందండి. ఏంటయ్యా అంటే కనుక ఇప్పుడు మీరు ఒక మైకేల్ స్కూమార్కర్ అనేటటువంటి ఒక గొప్ప డ్రైవరు, నేను అతను డ్రైవ్ చేసేది సర్క్యూట్లో డ్రైవ్ చేస్తారు, ఆయన బాగా డ్రైవ్ చేస్తారు, అతను అతి వేగంగా డ్రైవ్ చేస్తారు. అంటే అతను ఒక గ్రేట్ రిస్క్ టేకర్ అండి. ఓకే, ఈవెన్చువల్లీ ఆ జగాలోకి వెళ్ళినప్పుడు మనము, ఎందుకంటే అతను డ్రైవర్ కాబట్టేసి అతనికి సర్క్యూట్ ఇంపార్టెంట్. సర్క్యూట్ని కనుక మనం వ్యాపారం తీసుకుంటే కనుక అతను చాలా పెద్ద రిస్క్ టేకర్. కానీ మీరు గమనించాలంటే కనుక ప్రతి ఒక్కడు మైకేల్ స్కూమార్కర్ అవ్వలేదండి, కొంతమందే అయ్యారు. దాని లోపల అన్ని సీజన్స్లో అతను వచ్చినా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, అతను గొప్పతనము మిగతా వాళ్ళు పట్టుకోలేకపోయారు. అంటే అతను ఆ గేమ్ని చాలా అద్భుతంగాను చాలా గొప్పగా ఆడాడండి. కాబట్టి నేను అనేది మన మనోభావం, మన యొక్క మెంటాలిటీ, మన యొక్క రిస్క్ టేకింగ్ ఆల్వేస్ ప్లే అ రోల్. మన వ్యాపారం ఏంటి, మనం చేసుకుంటున్నటువంటి యాక్టివిటీలో నేను నా మైండ్ సెట్ ఎట్లా ప్లే చేస్తుంది ఇన్ మోడ్స్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ ఇన్ మోడ్స్ ఆఫ్ ఏంటంటే నీడ్. ఇన్ మోడ్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ మోడ్స్ ఆఫ్ నీడ్ చాలా ఇంపార్టెంట్. నేను మోడ్స్ ఆఫ్ స్ట్రెస్ అంటే నేను సక్సెస్ అవ్వాలి అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను సక్సెస్ అవ్వాలి అనేటటువంటి దాన్ని మీరు తీసుకుని ఏంటంటే
అన్ని రకాల దోవలు పట్టుకుని నేనేంటంటే గనక నేను అడ్డదోవలు దొక్కేస్తాను, వాడికి డబ్బులు ఇచ్చేస్తాను, నాకు కనిపించిన వ్యాపారంలో అన్నిట్లోనూ దూరిపోతాను, ఎందుకంటే అక్కడ నాకు డబ్బులు దొరుకుతున్నాయి అని చెప్పి చేసేసి దాని తర్వాత దాన్ని హ్యాండిల్ చేయలేక ఇచ్చేయటము. రెండోది ఇన్ మోడ్ ఆఫ్ నీడ్ అండి. మీ యొక్క మెంటల్ ఎన్వైర్న్మెంట్లో నీడ్ అంటే కనుక నాకు ఇప్పుడు అర్జెంటుగా పైసలు అవసరం కాబట్టి నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నేను పైసల్ని రేస్ చేస్తున్నాను. అది అప్ అవుతుందా, లేకపోతే కనుక నా వ్యాపారాన్ని అమ్మేస్తున్నానా, లేకపోతే పార్ట్ ఆఫ్ ద వ్యాపారాన్ని అమ్మేస్తున్నానా, నా సరుకులను అమ్మేస్తున్నానా, ఆర్ ఇంకో కొన్ని కొత్త పదాలు తొక్కుతున్నానా, లేకపోతే నేను లాటరీ కొనుక్కుంటున్నానా, ఓకే లేకపోతే నేను పోయేసి నా దగ్గర 10 రూపాయలు ఉంటే కనుక నేను తీసుకెళ్ళి దాన్ని జువాలో పెట్టి అంటే ఈ టోటల్లీ బిజినెస్కి ఇంపాక్ట్ అసలు ఈ యొక్క బిజినెస్కి అవసరం కానటువంటి పాయింట్లో నేను ఏంటంటే ఈ బిజినెస్కి కావాల్సినటువంటి క్యాపిటల్ని నేను రేస్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు హెఫ్టీ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక లోన్ అతని దగ్గర మీరు డబ్బులు అప్పుగా తెచ్చి వ్యాపారాన్ని నడపడం, బికాజ్ దేర్ ఈజ్ సంథింగ్ అట్ అ లేటర్ డేట్ వేర్ యు ఆర్ గోయింగ్ టు ఎర్న్ 20% ప్రాఫిట్, 30% ప్రాఫిట్. ఇది ఇంకొకసారి మాట్లాడుకుందాం, బికాజ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ నెససరీ టాపిక్ ఫర్ ద పీపుల్ టు అండర్స్టాండ్ ద రిస్క్ ఇన్ దిస్ మోడల్. ఇప్పుడు రిస్క్ టేకర్లో గనక మనము చూసుకుంటే ఇక్కడ మీరు చదివితే కనుక నేను వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ టేకర్ ఆమై అనేటటువంటిది ఒక అసెస్మెంట్ మీరు చేసుకోవాలండి. దీని లోపల మీరు అతిగా రిస్క్ని తీసుకునేవాళ్ళ, లేకపోతే కనుక మధ్యస్థంగా అగ్రెసివ్ రిస్క్ తీసుకునేటటువంటి వాళ్ళ, అంటే వీళ్ళని హై రిస్క్ టేకర్స్ అంటారండి. ఓకే, దాని తర్వాత నేను అతిగాను పోను, మధ్యంగాను ఉండను, నేనేంటంటే నా ఆలోచన పరంగా అవసరానికి తగ్గ రిస్క్ నేను తీసుకుంటాను. దీన్ని యావరేజ్ రిస్క్ టేకర్స్ అంటారు. ఇంకొకటి వచ్చేటప్పటికి అసలు రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఓకే, అంటే కన్జర్వేటివ్ రిస్క్ ఆర్ లో రిస్క్ టేకర్స్, అంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి అ గ్యారంటీడ్. ఫర్ ఎగ్జాంపుల్ దే వుడ్ లైక్ టు ఓన్లీ పుట్ ద మనీ ఇన్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్. అది తప్పని నేను అన్నానండి. దాంట్లో వచ్చే రిటర్న్తో దే ఆర్ హ్యాపీ. ఓకే, అంటే మోడరేట్ రిస్క్ ఏంటంటే ఈ నేషనలైజ్డ్ బ్యాంకు ఫెయిల్ అవ్వదనేటటువంటిది ఛాన్స్. ఇప్పుడు మీరు గనక యావరేజ్ రిస్క్ టేకర్లో ఒక కోఆపరేటివ్ బ్యాంక్లో మీరు పైసలు పెడుతున్నారు, ఓకే, విచ్ ఈజ్ నాట్ ఈవెన్ సపోర్టెడ్ బై అ బిగ్ ఫైనాన్షియల్ గ్రూప్. ఓకే, కాబట్టేసి మీరు ఏంటంటే ఏది 0.5% నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను పెడతాము అనుకుంటున్నాను అనేటటువంటిది ఇంకొక ఆలోచన పరంగా ఉంది. ఓకే, దాని తర్వాత అసలు రిస్క్ తీసుకున్నటువంటి ఏమవుతుందిరా, నేను ఇప్పుడు ఏది ఉన్నదాంట్లో నేను నడిపించుకుంటాను, నేను పెద్దగా ఎదగను, ఉన్నదాంట్లో వేస్తాను, నేను రోజుకి ఒక 10 ప్లేట్లు ఇడ్లీ వేసుకొని అమ్ముడు పోయినంత వరకు అమ్ముడు పోతే దాంతో నేను దుకాణం మూసేసుకొని నేను వెళ్ళిపోతాను. సో ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక నేను ఎవరిని అనేటటువంటిది మనం క్యాల్కులేట్ చేయాలి. నేను ఎవరిని మార్చుకోమని చెప్పట్లేదండి, ఏది మీ యొక్క బేసిక్ క్యారెక్టర్ని మార్చుకోమని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఎవరు అనేటటువంటిది నిర్ణయం తీసుకొని మీరు పెట్టేటటువంటిది ఫుడ్ వ్యాపారంలో మీ యొక్క ఆలోచన విధానము సరిపోదా అనేటటువంటి నిర్ణయం మీరు తీసుకుని దాని తర్వాత మీరు ఈ టైప్ ఆఫ్ వ్యాపారంలో మీరు దిగాలండి. మీరు గనక ఎక్స్ట్రీమ్ కన్జర్వేటివ్ రిస్క్ టేకర్ గనక అయితే మీరు ఈ వ్యాపారానికి గొప్పగా పనికి రాకపోవచ్చు. రీజన్ ఏంటంటే మీరు లిమిటెడ్ ఆపరేషన్ పెట్టుకున్నారు. ఆ లిమిటెడ్ ఆపరేషన్లో మీరు గనక అవసరం వచ్చినప్పుడు గనక మీరు మార్కెట్ పరంగా మీరు మారకపోతే మీ వ్యాపారం తగ్గే అవకాశం ఉందండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గొప్ప రెస్టారెంట్స్ మీరు ఒక పాతకాలంలో మీ నాన్నగారిని కానీ లేకపోతే కనుక మీ గ్రాండ్ ఫాదర్ని కానీ ఎవరినైనా కనుక మీరు అడిగితే వాళ్ళు కొన్ని గొప్ప రెస్టారెంట్ పేర్లు చెప్తారు సార్. కానీ ఆ రెస్టారెంట్స్ ఏవండి, దాంట్లో ఒక 70 to 80% ఆఫ్ దోస్ రెస్టారెంట్స్ డోంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. రీజన్ ఏంటంటే కనుక మారిన కాలం తగ్గట్టు వాళ్ళు మార్చుకోలేదండి. వాళ్ళు మార్చుకోకపోయేటప్పటికీ వాళ్ళు ఇది ఉన్నారు. కానీ ఇప్పుడు కనుక మార్పునితో అనుగుణంగా మారేటటువంటి వాళ్ళు దాని తర్వాత ట్రెడిషన్ని పట్టుకుని దాన్ని బాగా మార్కెట్ చేసుకుని జనాల్ని వాళ్ళ దగ్గరికి రప్పించుకునేటటువంటి రెస్టారెంట్స్ లేవు అంటే కనుక అది తప్పండి. దాంట్లో అద్భుతమైనటువంటి రెస్టారెంట్స్ ఉన్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, బెంగళూరులో MTR అండి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి రామ్ నాయక్ ఇన్ ముంబై.
ఈ రెస్టారెంట్స్ వాటిని రీఇనోవేట్ చేసుకున్నాయి. వాటికంటే ఇంకా వేరే రెస్టారెంట్స్ ఉండొచ్చండి. నేను అవి లేవు, అవి చెయ్యవు అని నేను అంటలేదు. కానీ మీకు గనక గమనిస్తే ఒక ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ రెస్టారెంట్‌కి ఈవెన్ నేమ్ బోర్డ్ కూడా ఉండదండి. ఇప్పటికీ అవి అద్భుతంగా నడుస్తున్నాయి. మీరు గనక యూట్యూబ్‌లు గాని లేకపోతే వేరే ఓల్డ్ ఏరియాలు గనక ఎళ్తే వాటిని పట్టుకొని ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, జనాలు కానీ ఏంటంటే గనక పట్టుకొని ఉన్నారండి. ఈ వ్యాపారానికి గుడ్ విల్ విపరీతంగా ఉందండి. కానీ ఆ గుడ్ విల్‌ని మెయింటైన్ చేసుకుంటాం కూడా అటువంటిదే అవసరం సార్. సో, మనము మారే కాలానుగుణంగా ఇప్పుడు మీరు గనక గమనిస్తే ఒక 50 ఏళ్ల రెస్టారెంట్ ఉంది అంటే దాంట్లో ఆ టైంలో బాగా అలవాటు పడినటువంటి ఒక యంగ్ పర్సన్ ఇప్పటిదాకా ఏజ్‌లో ఉండేది. ఇప్పుడు 1942 నుంచి ఆయన రామ్‌నాయక్ గారి రెస్టారెంట్ నడుస్తుంది. వాళ్ళ రెస్టారెంట్‌లో మీరు గనక గమనిస్తే ఒకటేంటంటే 1955లో వచ్చినటువంటి ఒక కస్టమర్ వచ్చి ఇక్కడ యంగ్‌గా ఉన్నప్పుడు ఉండే అతను మీకు కనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఏంటంటే వింటేజ్ క్లయింట్స్ ఆ రెస్టారెంట్‌ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఇప్పటికి 70, 80, 90 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఆ రెస్టారెంట్స్‌కి వెళ్ళటం అనేటటువంటిది చాలా చాలా రెగ్యులర్ అండి. చాలా చాలా ఆనవాయితీ. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ స్టాండర్డ్‌ని మార్చలేదండి. వాళ్ళ స్టాండర్డ్ ఇప్పటికీ అద్భుతంగా అంతే ఉంది. ఎంటీఆర్ కూడా అట్లాగే ఉంది. రామ్‌నాయక్ గారిది అట్లాగే ఉంది. మిగతావి కూడా గొప్ప రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ గొప్ప రెస్టారెంట్స్ కూడా ఈ యొక్క మచ్చు తునకల్ని పట్టుకునే అవి ఉన్నాయి. మీరు లక్నో వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, లేకపోతే గనక మీరు పంజాబ్ సైడ్ వెళ్ళండి, ఇంకా వేరే వేరే ప్లేస్లు ఉన్నాయి, బెంగాల్ సైడ్ వెళ్ళండి. మీకు ఇటువంటి మచ్చు తునకలు, ఆణిముత్యాలు మీకు ఎప్పుడూ కనిపిస్తాయి సార్. సో, నేను చెప్పేది ఒకటే ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క బేసిక్ ఆలోచనా పరంగా మనం చూసుకుని మన యొక్క మెంటాలిటీ ఈ యొక్క వ్యాపారంలో జరిగే పైన కింద అవకతవకలనండి, లేకపోతే గనక ఫ్లక్చుయేషన్ అందాం. అవకతవక ఇది రాంగ్ టర్మ్ కానివ్వండి, ఫ్లక్చుయేషన్ అందాం. ఫ్లక్చుయేషన్‌ని బేర్ చేయగలిగేటటువంటి పాయింట్ వితౌట్ us getting clean bowled, we can get into this business. This is a business, if you run it successfully, దీంట్లో మంచి రిటర్న్ ఉందండి. సో ఐ సిన్సియర్లీ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు మేక్ దిస్ పర్టికులర్ మోడల్స్ అండ్ దెన్ చూస్ ది రైట్ మోడల్ విచ్ సూట్స్ టు దేర్ సెటప్ అండ్ దెన్ డూ ఇట్. అంటే నేను ఇప్పుడు రైట్ మోడల్ అంటే ఇప్పుడు ఫుడ్ బిజినెస్లో మీకు ఒకటి వచ్చేటప్పటికి టిఫిన్ వ్యాపారం అండి, ఇంకొకటి వచ్చేటప్పటికి మీకు రెస్టారెంట్ వ్యాపారము, ఇంకొకటి వచ్చేటప్పటికి జ్యూస్ ఉంది, ఇంకొకటి వచ్చేటప్పటికి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇంకొకటి వచ్చేటప్పటికి మసాలా ఉంది, ఇంకొకటి క్యాటరింగ్ ఉంది. ఓకే, ఇంకొకటి వచ్చేటప్పటికి మీరు బేకరీ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత బేకరీలో కూడా వేరియస్ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి బ్రెడ్ మేకింగ్, ఇంకోటి వచ్చేటప్పటికి బిస్కెట్ ఆర్ అదర్ రిలేటెడ్ ఐటమ్స్ మేకింగ్. ఓకే, దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కుసైన్స్. అంటే ఎట్లా ఉండాలంటే కనుక ఇండియన్లో మీరు ఒకటి పంజాబీ ఉండొచ్చు, ఒకటి సౌత్ ఇండియన్ ఉండొచ్చు, దాంట్లో ఒకటి కేరళ కుసైన్ ఉండొచ్చు, ఒకటి టోటల్ రీజనల్ ఉండొచ్చు. అంటే కనుక మీరు ఏది ఆంధ్ర వాళ్ళది ఆంధ్ర/తెలంగాణ వాళ్ళ కుసైన్ ఉండొచ్చు, లేకపోతే చెట్టినాడు వాళ్ళ స్టైల్ ఉండొచ్చు, లేకపోతే తమిళియన్స్ ఉన్నటువంటి ఒక స్టైల్ ఉండొచ్చు, కేరళైట్ వాళ్ళ స్టైల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చండి. దాని తర్వాత మీరు 9ంటికి నేను వెళ్ళేసి రాత్రి 10 దాకా కూర్చుంటాను, లేకపోతే 9ంటికి వెళ్ళిపోయేసి నేను 8ంటికల్లా నా వ్యాపారాన్ని మూసేస్తాను, నేను ఓన్లీ ట్రేడింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ బేకరీ రిలేటెడ్ థింగ్, అక్కడ మీరు ట్రేడింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఫుడ్ ప్రోడక్ట్స్లో కూడా ట్రేడింగ్ అంటే కనుక మీరు కర్రీ పాయింట్స్ అనుకోండి, లేకపోతే కనుక స్నాక్ పాయింట్స్ అనుకోండి, ఎక్కడ లేకపోతే హాట్ చిప్స్ టైప్ అనుకోండి, మీకు ఏదర్ డెలివర్ అవుతాయి లేకపోతే మీరు చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. సో దిస్ పర్టికులర్ బిజినెస్ హ్యాస్ టోటల్ ఇది. ఇంకొకటి పెట్ ఫుడ్ మీరు చేయొచ్చు, లేకపోతే కనుక మీరు ఏంటంటే కనుక మీరు ఫోడర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లోకి వెళ్ళచ్చు, సైలేజ్ చేయొచ్చు, లేకపోతే కనుక మీరు ఫుడ్ ఇంగ్రీడియంట్కి కావాల్సినటువంటి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్. ఓకే, ఫార్మింగ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు పార్ట్ ఇన్ టు ద పర్టికులర్ ఫుడ్. మీరు దాన్ని ఏమంటారంటే కనుక విలాయతీ సబ్జీ అని చెప్పి మనం అంటాం. అంటే కనుక జుకీనీ ఉంది, దాని తర్వాత బ్రోకాలీ ఉంది, దాని తర్వాత మీ దగ్గర కలర్డ్ క్యాప్సికమ్స్ ఉన్నాయి, దాని తర్వాత వేరియస్ అదర్ రిలేటెడ్ ఐటమ్స్, రాడిషెస్, దాని తర్వాత మీరు జాపనీస్ స్టైల్ నుంచి మీకు చైనీసు, దాని తర్వాత కొరియన్, దాని తర్వాత మీకు కావాల్సినటువంటి వెస్ట్రన్ సైడ్ కుసైన్స్కి ఇటాలియన్ ఉంది. ఓకే, పిజ్జా ఉన్నాయి. ఓకే, దాని తర్వాత వచ్చేటప్పటికి చాలా వెరైటీస్. అంటే నేను దీనికి ఎండ్లెస్ అండి ఇది. ఓకే, మీ హెల్త్ ఫుడ్ ఇంకొకటి, సారీ మర్చిపోయాను అది. ఓకే, ఇవి గనక మీరు సరిగ్గా గనక చూస్ చేసుకుంటే మీకు సెట్ అయ్యేటటువంటి మోడల్ ఒకటి మీకు దొరుకుతుంది. ఆ మోడల్
ప్రకారంగా మీరు మీ యొక్క డిజైన్ చేసుకోండి. దాన్ని ఎనలైజ్ చేసుకోండి. ఎనలైజ్ చేసి దాని తర్వాత మీరు ఆ మోడల్‌ని ఎగ్జిక్యూట్ చేయండి. 99% యూనిక్ మోడల్స్ కనుక వెళితే దాంట్లో మీరు ఎక్స్‌క్లూజివ్ ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు మార్కెట్ ఇట్ అలాట్. అది కూడా ఇంకొక ఫ్యాక్టర్ మీరు పెట్టుకోండి. పెట్టుకుని సరిగ్గా చేసుకుంటే అద్భుతమైనటువంటి వ్యాపారము, కాళ్ళ మీద నిలబడాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఈ వ్యాపారం మంచిగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత వాళ్ళని చాలా పైకి తీసుకెళ్తుందండి. మనము అర్థం చేసుకుని వ్యాపారం చేస్తే మీ యొక్క స్కేర్స్ రిసోర్స్ ఆఫ్ క్యాపిటల్ లేకపోతే మీ యొక్క ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఇది ఉండదు. వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, అతను ప్రాఫిట్ సంపాదిస్తున్నాడు కాబట్టి నేను కూడా ప్రాఫిట్ సంపాదించాలి అనేటటువంటి ప్రాఫిట్ సంపాదిస్తాను, లేకపోతే నేను డబ్బులు సంపాదిస్తాను, అతని గల్లా పెట్టేది కొంత నా దగ్గర కూడా వస్తే ఇట్ ఈజ్ అ పాజిటివ్ థింగ్ ఫర్ మీ అనేటటువంటి అసెస్మెంటు అస్సలు వద్దండి. ఎందుకంటే గట్ ఫీలింగ్ అన్ని టైంలలోనూ పనిచేయదండి. ఓకే, ఇట్ ఈజ్ నథింగ్ బట్ అ బిగ్ గ్యాంబుల్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్లే గ్యాంబుల్, the best way is to be out of business. At least stamina and then as well as the hard work, okay, would actually give you a good ఇదన్నమాట. కష్టం లేకుండా మీరు వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఏరియాస్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు ప్లే యువర్ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అనుకోండి, లేకపోతే కనుక ట్రేడింగ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ట్రేడింగ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఓకే, ఇప్పుడు దాంట్లో వద్దు మన డిస్కషన్. సో నా హంబుల్ రిక్వెస్ట్, ఓకే, బీ వెరీ కాషియస్ టు ది టైప్ ఆఫ్ ద బిజినెస్ యూ ఆర్ డూయింగ్. మనం ఒకటి గమనించాల్సింది, లాస్ట్ పాయింట్లో చూడాల్సింది ఏంటంటే, ఫుడ్ వ్యాపారంలో ఆర్ న్యూ బిజినెసెస్ ఎక్కడైతే మనం స్టార్టప్ కంపెనీస్ యొక్క డేటా మనం వెరిఫై చేస్తే దాంట్లో 70-80% ఎప్పుడూ విత్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ క్లోజ్ డౌన్ అయిపోతున్నాయి. సో యూ వుడ్ లైక్ టు బీ విత్ ఇన్ ద 20% ఆర్ ఇన్ టు ది 80% ఈజ్ యువర్ చాయిస్. నేను చెప్పేదానికంటే అద్భుతంగా చెప్పేటటువంటి టాపిక్స్ మాస్టర్స్ అందరూ ఉన్నారు, కానీ అన్నీ ఒక చోట ఫుడ్ మార్కెట్ స్పెసిఫిక్గా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క టాపిక్ చెప్పాను. ఇఫ్ ఐ హర్ట్ ఎనీవన్, ఐ అపాలజైజ్. ఇది పాజిటివ్ ఇండికేషన్తో వర్కౌట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే పెట్టిందండి. ఎవరిని వేలు చూపెట్టే ఉద్దేశం కాదు. పిల్లలు, దాని తర్వాత ఎవరైనా సరే ఫుడ్ ఇండస్ట్రీలో దిగాలనుకునేటటువంటి హౌస్ వైఫ్స్ అనుకోండి, లేకపోతే బిజినెస్ ఉమెన్ అనుకోండి, ఎవరైనా సరే దాన్ని సరిగ్గా చేస్తే అద్భుతంగా నడుస్తుందండి. బాగా లాభాలు వస్తాయి. థ్యాంక్స్ అలాట్.